Hallelujah. హల్లెలూయా. You know what the Bible says? బైబిల్ ఏమంటుందో తెలుసా? It gives you secrets. మీకు రహస్యాలు ఇస్తుంది. What secrets? ఏం రహస్యాలు ఇస్తుంది? Secret about his kingdom. ఆయన రాజ్యమును గురించిన It's all రహస్యాలు. about the king and the kingdom. ఇదంతా కూడా రాజు మరియు ఆయన రాజ్యము The గురించి. entire Bible is about the king and the kingdom. బైబిల్ అంతా కూడా రాజు మరియు ఆయన రాజ్యం గురించి రాసి ఉంది. Come on now. హల్లెలూయా. It's all about the king and the kingdom, isn't it? ఇదంతా రాజు మరియు ఆయన రాజ్యం And of గురించి. his kingdom there shall be no end. ఆయన రాజ్యముకు అంతము లేదు. Yes or no? అవునా కాదా? Amma avuna kada? yes or no? Hallelujah. హల్లెలూయా. What kingdom are we talking about? ఏ రాజ్యము గురించి మనం మాట్లాడుతున్నాము? What kingdom? ఏ రాజ్యము? The kingdom ఈ రాజ్యము where my Christ Jesus is the king. ఎక్కడైతే నా యేసు క్రీస్తు యేసు రాజుగా ఉన్నాడు. Then who are we? మరి మనం ఎవరము? I leave it to you. అది మీకే నేను వదిలేస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. But it's amazing. కానీ ఇది It is అద్భుతమైనది. amazing. ఆశ్చర్యకరమైన God విషయం. says, దేవుడు అంటున్నాడు, Jesus says, యేసు అంటున్నాడు, there are the three things in the kingdom of God. దేవుని రాజ్యంలో 3 విషయాలు ఉన్నాయి. Array, it's so important. ఇవి చాలా ప్రాముఖ్యం. 3 things are there in the kingdom of God. దేవుని రాజ్యంలో 3 విషయాలు ఉన్నాయి. Are you with me? నాతో ఉన్నారా? It's like you went to America ఎలా అంటే మీరు అమెరికాకు వెళ్ళారు and you're telling about India. మీరు భారతదేశం గురించి చెప్తున్నారు. Yeah, you with me? నాతో You're ఉన్నారా? going to America మీరు అమెరికాకు వెళ్ళి and you're telling about India అక్కడ భారతదేశం గురించి చెప్తున్నారు, or vice versa. లేదా భారతదేశంలోని అమెరికా గురించి చెప్తున్నారు. Yes. Actually, I came late, so I'm sorry about it. నేను ఆలస్యంగా వచ్చాను, దాన్ని బట్టి క్షమించండి. You should ask Maggie. మీరు మ్యాగీని అడగాలి. Literally like a woman in labor pain. మరి ఎలా అంటే ప్రసవేదతో ఉన్న స్త్రీలాగా నేను ఉన్నాను. I am like, enka metta vettava. Keep a pillow behind my back. Inko metta vettu. Keep another pillow. And I'm like, and then Tinku came, he's like pressing my legs, అయితే టింకు వచ్చి నా కాళ్ళను ఒత్తుతున్నాడు, shoulders. నా భుజాలను ఒత్తుతున్నాడు. Nisamga cheptara. I'm telling you the truth. The pain is terrible. భయంకరమైన నొప్పి. I was crying before Maggie like a woman in labor pain. మరి ప్రసవేదతో ఉన్న స్త్రీలాగా నేను మ్యాగీ ముందు ఏడుస్తున్నాను. Abba. అబ్బా, Yo deva. It's getting hard to breathe. ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. లేబర్ లో ఉన్న వాళ్ళ స్త్రీకి తెలుస్తుందేమో నా బాధ. ఇప్పుడు అట్లా ఉల్టా అయిపోయింది ఇప్పుడు. The one who gave birth will know. నిజంగా I was like terrible. భయంకరమైన నొప్పి. So they had to give me a lot of massage. నాకు చాలా మసాజ్ చేశారు. చేశాడు. And then finally I could come here మరి ఆఖరిగా నేను ఇక్కడికి రాగలిగాను. to deliver. మరి జన్మించడానికి, జన్మనివ్వడానికి. Hallelujah. హల్లెలూయా. So apologies. కాబట్టి క్షమించండి, Little late. కొద్దిగా ఆలస్యమైంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When somebody comes, ఎవరైనా వచ్చినప్పుడు, like for example me, I am very you can call me very what is that word, possessive about India. అయితే ఉదాహరణకు నేను అనుకున్నాను, నేను వచ్చాను భారతదేశం పట్ల, నేను చాలా భారతదేశాన్ని చాలా సొంతంగా నేను తీసుకుంటాను. I'm very possessive. చాలా అది నాది, నా సొంతంగాని నేను తీసుకుంటాను. Sometimes I think I go overboard also. ఇంకా కొన్నిసార్లు నేను దాంట్లో తీవ్రంగా కూడా నేను వెళ్ళిపోతాను. Hallelujah. హల్లెలూయా. If someone comes and tells a lot about their land, ఎవరైనా వచ్చి ఎక్కువగా వాళ్ళ దేశం గురించి మాట్లాడితే, then I will tell them the whole history of my nation. అయితే నా దేశం గురించి చరిత్ర అంతా వాళ్ళకి చెప్తాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. What I'm trying to tell is, నేను చెప్తున్నాను, when you go from one land to another land, ఒక దేశం నుండి మరో దేశానికి there వెళ్ళినప్పుడు is something special ఒక ప్రత్యేకత about your land. నీ దేశం గురించి ఒక ప్రత్యేకత ఉంటుంది. Yes or no? అవునా కాదా? Yes or no? Come on. అవునా కాదా? Come on now. Yeah. Hallelujah. Hallelujah. What I'm telling is, నేను చెప్తున్నాను, in the similar way, అదే విధంగా you need to know which country you come from. మీరు ఏ దేశంలో వస్తున్నారో మీకు తెలియాలి. Hallelujah. హల్లెలూయా. Because I went from India to America, నేను భారతదేశం నుండి అమెరికాకి వెళ్ళినంత మాత్రాన I could tell about my country to another country. అప్పుడే నేను నా దేశం గురించి మరొక దేశానికి నేను చెప్పగలిగాను. Where are we coming from? అయితే మనం ఎక్కడ నుండి వస్తున్నాం?
Again, going to my first sermon. మళ్ళీ నా మొదటి సందేశానికి వెళ్తున్నాను. Where are you coming from? ఎక్కడ నుండి మీరు వస్తున్నారు? Come on now. చెప్పండి. I told you. నేను మీకు చెప్పాను. If you are a child of the living God, మీరు సజీవుడైన దేవుని బిడ్డ అయితే you should know where you're coming from. మీరు ఎక్కడ నుండి వస్తున్నారో మీకు తెలియాలి. Hallelujah. 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 Jesus kept telling, I came from the Father. యేసే చెప్తూనే ఉన్నాడు, నేను తండ్రి దగ్గర నుండి In fact, వచ్చాను. it is interesting in the book of Job. మరి యోబు గ్రంథంలో ఇంకా ఆసక్తికరంగా రాసుంది. When there is a meeting going on in the heavenly places, పరలోక స్థలాల్లో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు, and when the Satan also comes, సైతాన్ కూడా వస్తాడు. God asked him the first question. దేవుడు మొదటి ప్రశ్న వాడిని అడుగుతున్నాడు. He's not asking, what are you doing here? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని దేవుడు అడగలేదు. He's telling, where are you coming from? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? Hallelujah. హల్లెలూయా. Come on church. Hallelujah. Please ఇది ఒక్కటి అర్థం చేసుకోండి అమ్మా. Please understand this one thing. ఇది అర్థం కాకపోతే If you don't understand this one సమస్తము thing, వ్యర్థమే. everything is in my. నేను ఎక్కడి నుండి వస్తున్నాను, Where am I coming from? నేను ఎవరిని, Who am I? నేను ఎక్కడికి వెళ్తున్నాను, And where am I going? ఇది ఆత్మతో నడపబడేవాడు ప్రతి వానికి ఇది తెలిసి ఉండాలి. Everybody who is led by the Spirit should know this. అప్పుడే దేవుడు ఆయన రాజ్యాన్ని గురించి మర్మాలు తెరుస్తాడు మనల్ని. Only then God will reveal his mysteries about his Did you kingdom. get it? అర్థమైందా? Did you get the three questions? ఈ మూడు ప్రశ్నలు అర్థమయ్యాయా? Where am I coming from? నేను ఎక్కడి నుండి వస్తున్నాను? Who am I? నేను ఎవరిని? And where am I going? మరి నేను ఎక్కడికి వెళ్తున్నాను? Hallelujah. హల్లెలూయా. You have to have an answer absolutely to this. దీనికి స్పష్టమైన జవాబు నీ దగ్గర ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Every revelation will follow this. ప్రతి ప్రత్యక్షత కూడా వీటినే వెంబడిస్తాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ అంటుంది, in the kingdom of God, దేవుని రాజ్యంలో, like I said, in India, నేను చెప్పిన విధంగా you భారతదేశంలో can drive anywhere, మీరు ఎక్కడైనా డ్రైవింగ్ చేయొచ్చు. you can go anywhere. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. In the similar way, అదే విధంగా there are a lot of people throughout the generation of mankind మానవ తరతరాలలో కూడా చాలా మంది ఉన్నారు. kept asking this question. వారి ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. Whether you know it or you don't know it, అది మీకు తెలిసినా తెలియకపోయినా, if you are a human being, మీరు ఒక మనుషుడైతే by default you are asking the same question. సహజంగా మీరు కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు. Hindus are asking the same question. అవునా కదా? హైందవులు కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు. ఏం ప్రశ్న అడుగుతున్నారు వాళ్ళు చెప్పండి. వాట్ క్వశ్చన్ ఆర్ దే ఆస్కింగ్? నేను ఎవరిని? హూ am I? హైందవ మతం ఏమంటుంది? వాట్ ఈస్ ద హిందూ నేను రిలీజియన్ ఎవరిని? సేయింగ్? హూ am I? నేను ఎక్కడి నుండి వచ్చాను? Where did I come from? ఏడికి వెళ్తున్నాను? And where am I going? Islam tells the same thing. ఇస్లాం మతం కూడా అదే అడుగుతుంది. అవునా కాదమ్మా? Yes or no? It's all, the whole mankind is about that. మానవ జాతి అంతా కూడా ఇదే అడుగుతున్నారు. Hallelujah. హల్లెలూయా. But this is not my message yet. అయితే ఇది నా సందేశం కాదు. But what I'm telling is, కానీ ఏం చెప్తున్నానంటే, the Bible says there are three things in the kingdom of God. బైబిల్ అంటుంది దేవుని రాజ్యంలో మూడు విషయాలు ఉన్నాయి. Righteousness, నీతి, peace, సమాధానం, and joy in the Holy Spirit. మరియు పరిశుద్ధాత్మలో ఆనందము. Hallelujah. హల్లెలూయా. Paul says it when he writes to Rome. పౌలు రోమీలకు రాస్తున్నప్పుడు He అంటున్నాడు, says in the kingdom of God there is just these three. అంటున్నాడు దేవుని రాజ్యంలో ఈ మూడే ఉన్నాయి. Righteousness, నీతి, peace, సమాధానము, joy in the Holy Spirit. పరిశుద్ధాత్మలో ఆనందము. Hallelujah. హల్లెలూయా. Come on now. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Righteousness, నీతి, peace, సమాధానము, the joy in the Holy Spirit. మరియు పరిశుద్ధాత్మలో ఆనందము. Come on now. హల్లెలూయా. Come on now. హల్లెలూయా. Righteousness, నీతి, peace, సమాధానము, and joy in the Holy Ghost. మరియు పరిశుద్ధాత్మలో ఆనందము. Hallelujah. Hallelujah. Righteousness, నీతి, peace, సమాధానము, joy in the Holy Spirit. పరిశుద్ధాత్మలో ఆనందము. Father, తండ్రి, Son, కుమారుడు, and the Holy Spirit. పరిశుద్ధాత్మ. That is Trinity. అదే త్రిత్వము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. The righteous Father, నీతిగల తండ్రి, the Prince of Peace, సమాధానకర్తైన కుమారుడు, and the joy of the Holy Spirit. మరియు పరిశుద్ధాత్మలో In ఆనందము. other words, మరో మాటలో, if you have the Father, నీకు తండ్రి ఉంటే you have righteousness. నీకు నీతి ఉంది. If you have the Son, నీకు కుమారుడు ఉంటే you have peace. నీకు సమాధానం And if ఉంది. you have the Holy Spirit, నీకు పరిశుద్ధాత్మ ఉంటే ఆనందము. హల్లెలూయా. హల్లెలూయా. మనుష్య జాతి కొట్టుకొని వచ్చి అడిగేదాన్ని ఇట్లా చెప్పేసి నేను చారానా బారానా. For what the mankind is fighting, we gave it just like this. అంటే That means మీలో in you నీతి, righteousness, శాంతి, peace, ఆనందం ఉంటే if there is and joy are there in త్రిత్వము you, నీలో ఉన్నట్టు. that means Trinity is in you. Hallelujah. Hallelujah. It was interesting. Yesterday I was listening to a wonderful man of God. అయితే నేను ఒక అద్భుతమైన దైవజనుడి మాటలు వింటున్నాను. And he said one thing. అయితే ఒక మాట ఆయన చెప్పాడు. And he's a very big pastor, by the way. అయితే ఆయన చాలా పెద్ద He's పాస్టర్. telling to his congregation. తన సంఘంతో చెప్తున్నాడు. He said, అన్నాడు, this is the mistake today's Christians have done. ఈ రోజు క్రైస్తవులు చేసే పొరపాటు ఇదే. The biggest sin or the mistake. అతి పెద్ద పాపము లేదా పొరపాటు. They call Bible the word of God. వాళ్ళు బైబిల్ ని దేవుని వాక్యం అని పిలుస్తారు.
Bible is not the word of God. బైబిల్ దేవుని వాక్యం కాదు. Some eyebrows are going up. కొంతమంది కనుబొమ్మలు పైకి వెళ్తున్నాయి. And he gives the reasons. దానికి ఆయన కారణాలు ఇస్తున్నాడు. How can it be the word of God? అయితే అది ఎలా దేవుని వాక్యంగా ఉంటుంది? If in the Bible, అయితే బైబిల్లో even devil spoke. సైతాన్ కూడా మాట్లాడుతున్నాడు కదా. So that means what devil spoke is also word of God. అయితే దాని అర్థం ఏంటి? మరి సైతాన్ మాట్లాడింది కూడా దేవుని వాక్యమేనా? In the Bible, Satan spoke to Jesus. బైబిల్లో సాతాను యేసుతో మాట్లాడుతున్నాడు. Can that be the word of God? అది దేవుని వాక్యమా? చెప్పండి. Tell me. చెప్పండి. Tell me. Huh? Hallelujah. 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 Yes or no? అవునా In the కదా? Bible, murderers have written. బైబిల్లో హంతకుల గురించి రాసింది. Rapists have written. మరి అత్యాచారం చేసిన వారి గురించి రాసింది. You call it the word of God? అది దేవుని వాక్యం అంటారా? చెప్పండి. You call the word of God? Tell me, do we మనం ఆలోచించాలి. we have to think. Hallelujah. 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 Or other thing, లేదా మరో విషయం. in the beginning was the word. ఆది యందు వాక్యం ఉండెను. So was Bible there in heaven? అయితే బైబిల్ పరలోకంలో ఉందా? అవునా కాదమ్మా? Yes or no? Hallelujah. 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 Are you with me? నాతో ఉన్నారా? It is a text. అది ఒక అక్షరం. It is a shadow అదొక నీడ. that shows you the word of God. ఈ దేవుని వాక్యాన్ని నీకు చూపిస్తుంది. Hallelujah. Hallelujah. It is a pointer. అది ఒక నీకు దిశను చూపించే పాయింటర్. Hallelujah. It's a road sign. అది ఒక రోడ్ మీద ఉండే ఒక సూచన. It's a shadow. అదొక నీడ. But if you keep looking at the shadow, కానీ నువ్వు నీడనే చూస్తుంటే when will you look at the man who's casting the shadow? ఆ నీడ ఎవరిదో ఆ మనుష్యుని ఎప్పుడు చూస్తావు? Hallelujah. Hallelujah. It is a shadow. అదొక నీడ. And shadow itself is so glorious. ఆ నీడనే ఇంత మహిమకరంగా So ఉంది. look at the man, the word of God. ఇప్పుడు దేవుని వాక్యమైన ఆ మనుష్యుని చూడండి. Come on now, are you with me? నాతో ఉన్నారా? See, you can come and listen to my word 10 years, 10 generations. చూడండి, మీరు వచ్చి 10 సంవత్సరాలు 10 తరాలు కూడా మీరు నా మాటలు వినొచ్చు. My word will always be Christ. నా మాట, నా వాక్యం ఎప్పుడు క్రీస్తుగానే My ఉంటుంది. word will never go to the left or the right other than Christ. క్రీస్తుకు తప్ప కుడికి ఎడమకు ఎటు తొలగదు. Hallelujah. Hallelujah. Other than Christ, I don't know anything. క్రీస్తు తప్ప నాకు ఏమీ తెలియదు. Come on, church, are you with me? సంగమ నాతో ఉన్నారా? Are you understanding what I'm trying to say? నేను చెప్తున్నా, మీకు అర్థమవుతుందా? So the sign that I carry Christ, అయితే నేను క్రీస్తును కలిగి ఉన్నాననే that సూచన, I carry the Trinity, నేను త్రిత్వాన్ని కలిగి ఉన్నాననే సూచన, is that I am righteous. నేను నీతివంతుడను, I have the peace, నాలో సమాధానం ఉంది, and I have the joy of the Holy Ghost. పరిశుద్ధాత్మలో ఆనందము నాకుంది. Come on, church, are you with me? సంగమనతో ఉన్నారా? I'm telling very straightforward, amma. నేను ఎంతో సూటిగా చెప్తున్నాను. If you are feeling unholy, నువ్వు అపవిత్రునిగా నీకు అనిపిస్తే, then you're not having Christ in your life. దాని అర్థము నీ జీవితంలో క్రీస్తు లేడు. If you're not having peace, నీలో సమాధానం లేకపోతే, that means you do not have Jesus Christ in your life. దాని అర్థము నీ జీవితంలో యేసుక్రీస్తు లేడు. And if you're not joyful, నువ్వు ఆనందంతో నిండి లేకపోతే, hallelujah. హల్లెలూయా. Isn't it amazing what he says there? అది అద్భుతం కాదు, అక్కడ He రాసింది. says the kingdom of God is righteousness, peace and joy. ఆయనకు రాసింది దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం మరియు పరిశుద్ధాత్మల ఆనందము. No, he says righteousness, peace and joy in the Holy Ghost. ఆయన అంటున్నాడు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము. He does not say righteousness in the Father, peace in the Son and joy in the Holy Ghost. ఆయన అనట్లేదు తండ్రి యందు నీతి, కుమారి యందు సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందం అని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Church, are you with me? సంగమనతో ఉన్నారు? Are you with me? హల్లెలూయా. Why? ఎందుకు? Because ఎందుకంటే by default సహజముగా the Spirit of the Lord knows. దేవుని ఆత్మకు తెలుసు, Righteousness, నీతి there is only one source. ఒక్కటే మూలము నీతికి. Only one source. ఒకటే మూలము. And that is Father, God the Father. అది తండ్రి మాత్రమే. He is holy. ఆయన పరిశుద్ధుడు. He is holy. ఆయన పరిశుద్ధుడు. He is righteous. ఆయన నీతిమంతుడు. He has no other name. ఆయనకు మరో పేరు ఏది లేదు. His name itself is holy. ఆయన పేరే పరిశుద్ధుడు. That's why the Bible says, అందుకే బైబిల్ అంటుంది, angels rise దేవదూతలు లేచి and call holy, ఆయనను పరిశుద్ధుడా, holy, పరిశుద్ధుడు, holy, పరిశుద్ధుడు, holy. పరిశుద్ధుడు. 1 year ago, holy. సంవత్సరం అయిపోయింది, One పరిశుద్ధుడు. generation left, holy. ఒక తరం పోయింది, పరిశుద్ధుడు. Oh, generations are leaving. తరతరాలు పోతున్నాయి. He is holy ఆయన పరిశుద్ధుడు. from the beginning ఆది నుండి and for eternity. నిరంతరము He is శాశ్వత holy. కాలము ఆయన పరిశుద్ధుడు. No one can guarantee ఎవరు కూడా గ్యారంటీ righteousness నీతికి and holiness. మరియు పరిశుద్ధత No one.
ఎవరు ఇవ్వలేరు. No religion. ఏ మతం ఇవ్వలేదు. No one can guarantee. ఎవరు కూడా గ్యారెంటీ ఇవ్వలేరు. Only God the Father. కేవలం తండ్రి అనే దేవుడు. Come on. Are you with me? Where are you coming from? మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? అమ్మా, tell me. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? From where are you coming? ఏది మీ రాజ్యం? What is your kingdom? ఎక్కడ మీరు పుట్టారు? Where are you born? ఏంది మీ జీవిత ఉద్దేశం? What is the purpose of your life? చనిపోయిన తర్వాత ఎక్కడ పోతున్నారు? And where are you going after ఈ you మూడే die? ప్రశ్నలు. Only these three questions. Hallelujah. Hallelujah. Church, are you with me? సౌనతో ఉన్నారా? Are you with me? నాతో ఉన్నారా? మనం ఈ రోజు we have to be sure in these days about these answers. ఈ దినములలో ఈ ప్రశ్నలను బట్టి ఖచ్చితమైన జవాబులు మన దగ్గర ఉండాలి. So Paul says, అయితే పౌలు అంటున్నాడు, the kingdom of God దేవుని రాజ్యము is not eating and drinking, తినడము త్రాగడము కాదు, but కానీ in righteousness, నీతిలో peace, సమాధానము and holy and joy in the Holy Ghost. మరి పరిశుద్ధాత్మ యందలి ఆనందము. He specifically mentions Holy Ghost. ఆయన ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ అని చెప్తున్నాడు. You got the answer? మీకు జవాబు వచ్చింది. Because he does not have to say Father, Son and the Holy Spirit. ఎందుకంటే ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పాల్సిన అవసరం లేదు. Because righteousness comes only from God the Father. ఎందుకంటే నీతి కేవలము తండ్రి అయిన దేవుని దగ్గర నుండే వస్తుంది. అమ్మా, అర్థమవుతుందని చెప్పిన మాటలు? Are you understanding my words? ఇంకా ఏమైనా ఏమంటారు ఉపమానాలు తీసుకోవాలా? Or shall I give you more examples? Hallelujah. 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 See, as you know, అయితే మీకు తెలిసిన విధంగా that when you go to a river, మీరు ఒక నది దగ్గరికి వెళ్ళినప్పుడు what will you get in a river? నదిలో మీకు ఏం దొరుకుతుంది? Water. నీళ్లు. It's a common sense. అది అందరికీ ఉండాల్సిన సహజమైన You జ్ఞానము. can't go to the river to warm yourself with fire. మరి నది దగ్గరికి వెళ్ళి అగ్నితో మండించుకోవడానికి మీరు Yes వెళ్ళరు. or no? హల్లెలూయా. Like that, అదే విధంగా God the Father is holy. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. And when you have God the Father, తండ్రి అయిన దేవుడు మీలో ఉంటే by default, సహజంగా because he is holy, ఆయన పరిశుద్ధుడు గనుక you will be holy. నువ్వు కూడా పరిశుద్ధుడవే. Are you understanding? అర్థమవుతుందా? Please understand this. దయచేసి అర్థం I will చేసుకోండి. take you deep in the scriptures. ఈ వాక్యాలలో లోతుగా తీసుకెళ్తాను. See, if you put water on yourself, చూడండి, మీ పైన మీరు నీళ్ళు వేసుకున్నప్పుడు you will get wet. మీరు పచ్చిగా అయిపోతారు. Not because you are wet, మీరు పచ్చిగా ఉన్నందును బట్టి కాదు, because water made you wet. కానీ ఆ నీరు మిమ్మల్ని పచ్చిగా చేసింది. హల్లెలూయా. You are by birth not wet. మీరు పుట్టినప్పటి నుండే తడిగా లేరు. It's the water that came upon you made you wet. నీ పైన వచ్చిన నీళ్లు నిన్ను తడిపింది. Hallelujah. హల్లెలూయా. That is the whole gospel. అదే స్వార్థ. The Bible says you cannot become holy by your deeds. బైబిల్ అంటుంది నీ క్రియల చేత నువ్వు పరిశుద్ధుడు కాలేవు. You can try. నువ్వు ప్రయత్నించొచ్చు. Moses tried. మోషే ప్రయత్నించాడు. Or religion tried. మతము ప్రయత్నించింది. Prophets tried. ప్రవక్తలు ప్రయత్నించారు. But they failed. కానీ ఓడిపోయారు. Yes or no? అవునా కాదా? Hallelujah. Hallelujah. What you had to do was నువ్వు ఏం చేయాల్సిందంటే have the Father, తండ్రిని కలిగి and ఉండాలి. because he is holy, ఆయన పరిశుద్ధుడు గనుక you also will be holy. నువ్వు కూడా పరిశుద్ధుడవే. ఆమేన్. హల్లెలూయా. These birth pains are too much. ఈ ప్రసవ వేదన చాలా ఎక్కువగా ఉంది. I was telling to my wife, నా భార్యతో నేను అంటున్నాను, I don't know if they are ready to understand. వారు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో నాకు Suddenly తెలియదు. God took me to Isaiah 53:1. హఠాత్తుగా దేవుడు నన్ను యెషయా 53:1కి తీసుకెళ్ళాడు. What does it say? అక్కడ ఏమని రాసింది? Because I was in labor pain, I think even Isaiah was in labor pain. నేను ప్రసవ వేదనలో ఉన్నాను కాబట్టి యెషయా కూడా ప్రసవ వేదనలో ఉన్నాడు అనుకుంటున్నాను. What does he say? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? Ante, that's it. The whole story is the same thing. కదంతా కూడా ఒకటే. Jesus came to his own. యేసయ్య తన సొంత వాళ్ళ దగ్గరికి వచ్చాడు. But he's crying looking at Jerusalem. కానీ యెరూషలేం చూసి ఏడుస్తున్నాడు. Why you did not accept the message? ఎందుకు సందేశాన్ని అంగీకరించలేదు? Isaiah is telling the same thing. యెషయా కూడా అదే అంటున్నాడు. Why? ఎందుకు? Who has believed our message? మా సందేశాన్ని ఎవరు నమ్మారు? I was crying this morning the same thing. ఉదయకాలం నేను కూడా అదే Who ఏడుస్తున్నాను. believes our message? మా సందేశాన్ని ఎవరు నమ్ముతున్నారు? Yes, they hear. అవును, వాళ్ళు వింటున్నారు. Some understand. కొంతమంది అర్థం But చేసుకుంటున్నారు. hardly anyone believes. కానీ ఎవరు నమ్మట్లేదు. Amma unnara? But can I tell you something, the reality? కానీ ఒక నిజమైన విషయం Whether చెప్పాను. we hear or we don't hear. మనం విన్నా వినకపోయినా, Whether we believe or we don't believe. నమ్మినా నమ్మకపోయినా, Whether we do or we don't do. మనం చేసినా చేయకపోయినా, God will always be God.
దేవుడు ఎల్లప్పుడు దేవుడే. and he will do his work. ఆయన తన పని చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, only the father knows how to encourage the son. తండ్రికి మాత్రమే తెలుసు కుమారుని ఎలా ప్రోత్సహించాలో. I'm in so much of pain when he says amen, I'm like strength aa gaya. ఆయన ఆమెన్ అనగానే నాకు బలం వచ్చింది. That's an undivided relationship between a father and a son. అదే ఎన్నడూ విడగొట్టలేని కుమారునికి తండ్రికి అమ్మ మధ్యలో ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? How many of you understand? పరిశుద్ధాత్మ అక్కడే పెడుతున్నాడు. Holy Spirit is keeping you ఆయన there. రాజ్యము, His kingdom నీతి, శాంతి, ఆత్మలో సమాధానం, పరిశుద్ధాత్మలో is righteousness, ఆనందం. peace and the joy in the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. అంటే తండ్రి అంటే Father means నీతి, righteousness. కుమారుడు అంటే Son means శాంతి, సమాధానం. పరిశుద్ధాత్మ అంటే Holy Spirit means, అందుకే నేను చెప్తున్నా, that's why I'm telling you. ఆనందం ఇయని ఆత్మ పరిశుద్ధాత్మ కాదు. If the spirit that doesn't gives you joy, it is not Holy Spirit. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అయ్యగారు ఒక్కరే గట్టిగా హల్లెలూయా అంటారు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ చాలా విషయాలు చేస్తది. Holy Spirit will do so many things. ఆనందం అంటే ఊకే ఐస్ క్రీమ్ పెట్టదు. Joy means he will not give you ice cream always. కట్టెతో కూడా నేర్పిస్తది. He will teach you with a stick also. మంటతో కూడా నేర్పిస్తది. He will teach you with a fire also. మరణపు లోయలో నుండి తీసుకెళ్తది. He will take you through the valley of death. అంధకారం నుండి కూడా తీసుకెళ్తది. He will take you through darkness. కానీ But రుజువు ఏంది అంటే, the proof is, నన్ను కట్టెతో కొట్టినా ఎందుకయ్యా ఆనందం వస్తుంది? if you are hitting me with rod, why am I so joyful, Lord? నేను ఆ నరకపు ఆ మరణపు లోయ నుండి వెళ్ళినా ఎందుకయ్యా నాకు ఇంతగానో ఆనందం వస్తున్నది? Why am I so joyful even if I am going through the valley of death? అయ్యో శ్రమలలో కూడా నాకు ఎందుకు ఇంత ఆనందం వస్తున్నది? Why there is so much of joy even in my suffering? దైవజనులు అన్నారు, స్టెఫెను కొట్టబడుతున్నాడు రాళ్లతో. Man of God said Stephen was being hit by stones. నవ్వుతాడేంది పిచ్చోడు? Why the madman is laughing? ఆయనలో ఆనందం ఉంది, పరిశుద్ధాత్మ ఆనందం. There was the joy of Holy Spirit in him. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆనందం లేకపోతే అంత వ్యర్థమే. If there is no joy in you, everything is in vain. Come on, are you with me, church? నాతో ఉన్నారా సంగమా? That's why this is the Holy Spirit generation. అందుకే ఇది పరిశుద్ధాత్మ తరము. It's a Holy Spirit generation. ఇది పరిశుద్ధాత్మ తరము. So if you want righteousness in your life, మీ జీవితంలో మీకు నీతి కావాలంటే you need the God the Father. మీకు తండ్రి అయిన దేవుడు కావాలి. If you want peace in your life, నీ జీవితంలో సమాధానం you కావాలంటే need the Prince of Peace, Jesus Christ the Lord. సమాధానకర్త అయిన యేసుక్రీస్తు And ప్రభువు if you need కావాలి. joy in your life, నీ జీవితంలో ఆనందం you కావాలంటే need the Holy Spirit. నీకు పరిశుద్ధాత్మ కావాలి. Let me complete the sentence. ఈ యొక్క వాక్యాన్ని పూరిస్తాను. He does not use the name Father and Son for righteousness and peace, నీతికి మరియు సమాధానానికి తండ్రి కుమారుడు అనే మాటలు వాడు. because he knows, ఎందుకంటే ఆయనకు తెలుసు, the devil also knows, సైతానికి కూడా తెలుసు, every religion knows, ప్రతి మతానికి తెలుసు, that without God the Father nobody can be holy. తండ్రి అయిన దేవుడు కాకుండా ఎవరు పరిశుద్ధుడు కాదు. And every religion knows, ప్రతి మతానికి తెలుసు, and everyone knows, ప్రతి ఒక్కరికి that తెలుసు, without Jesus Christ యేసుక్రీస్తు లేకుండా no one can have peace. ఎవరికి సమాధానం లేదు. Try it. ప్రయత్నించారు. They have tried it. వారు ప్రయత్నించారు. Everyone tried it. అందరు ప్రయత్నించారు. They had lot of money చాలా డబ్బులు ఉన్నాయి, but no peace. కానీ సమాధానం లేదు. They had lot of everything else అన్ని బాగా సమృద్ధిగా ఉన్నాయి, but no peace. కానీ సమాధానం లేదు. అవునా కదా? yes or no? We have billionaires, మన దగ్గర కోటీశ్వరులు ఉన్నారు, lot of money, చాలా డబ్బు ఉంది, no peace. ఈ సమాధానం లేదు. We also have lot of Christians. చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. Christians. క్రైస్తవులు They say we have Christ. మాకు క్రీస్తున్నాడని చెప్తారు, No peace. కానీ సమాధానం లేదు. Hallelujah. హల్లెలూయా. But he knows, కానీ ఆయనకు when తెలుసు, it comes to joy, సమాధానం విషయం వచ్చి there are two masters on the earth. ఆనందము విషయం వచ్చినప్పుడు భూమి మీద 2 యజమానులు ఉన్నారు, Money డబ్బు and Jesus Christ. మరియు యేసుక్రీస్తు. That's why he says you cannot serve two masters. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు ఇద్దరు యజమానులను నువ్వు సేవించలేవు. You cannot serve God and money. నువ్వు దేవుణ్ణి డబ్బును ఒకటేసారి సేవించలేవు. Therefore the Spirit of the Lord makes it very clear when he writes, కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఆయన రాసినప్పుడు స్పష్టంగా don't రాస్తున్నాడు, be deceived just because you're joyful. మీరు ఆనందంగా ఉన్నారు కాబట్టి మోసపోకండి. May you know the source of your joy. మీ ఆనందం ఎక్కడి నుండి వస్తుందో ఆ మూలాన్ని మీరు తెలుసుకోవాలి. Are you catching it? పట్టుకున్నారా అండి? Or else you will be in deception. లేదా మీరు మోసంలో ఉంటారు. Some are very happy when they get lot of money. కొద్దిమంది చాలా డబ్బు వచ్చినప్పుడు బాగా సంతోషిస్తారు. Therefore అందుకే they are very depressed when money leaves. డబ్బు పోయినప్పుడు వాళ్ళు ఎంతో కృంగిపోతారు. That's why king says, అందుకే రాజు అంటున్నాడు, in my kingdom నా రాజ్యంలో there is joy,
ఆనందం ఉంది, and the source of the joy is the Holy Ghost. ఆనందానికి మూలము పరిశుద్ధాత్మ. హల్లెలూయా. Not money. డబ్బు కాదు. I'm talking the whole Bible here. బైబిల్ మొత్తం ఇక్కడ మాట్లాడుతున్నాను. Habakkuk says, హబక్కూకు అంటున్నాడు, whether there is pindi in the house or no pindi. ఇంట్లో పిండి ఉన్నా లేకపోయినా. Hallelujah. హల్లెలూయా. Whether there is bandi in the house or no bandi. ఇంట్లో బండి ఉన్నా లేకపోయినా. Hallelujah. హల్లెలూయా. అవునా కదా? Yes or no? Whether tindi in the house or no tindi. ఇంట్లో తిండి ఉన్నా లేకపోయినా. Hallelujah. హల్లెలూయా. I will rejoice in the Lord my maker. నా సృష్టికర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తాను. Hallelujah. హల్లెలూయా. ఇది ఎలాంటి ఆనందం అమ్మా? What kind of joy is ఇది this? ఎలాంటి ఆనందం? What kind of joy is ఇది this? పరిశుద్ధాత్మతో నింపబడిన వారికే తెలిసే ఆనందం. Only the ones who are filled with the Holy Spirit knows this joy. అందుకే అమ్మా మీకు ఆనందం కావాలా మీ గృహాల్లో? Do you want joy in your house? దానికి కర్త పరిశుద్ధాత్మ. The source of the joy is Holy Spirit. Come on now. Hallelujah. No one can give you joy other than the Holy Ghost. పరిశుద్ధాత్మ కాకుండా ఎవరు నీకు ఆనందం ఇవ్వలేరు. Hallelujah. Hallelujah. Very Jesus యేసయ్యనే on the cross. శిలువపైన His secret is the Holy Ghost. ఆయన రహస్య పరిశుద్ధాత్మ. Who resurrected him up? ఆయనను ఎవరు పునరుద్ధానుని The చేశారు? Holy Ghost. పరిశుద్ధాత్మ. The Holy Ghost. పరిశుద్ధాత్మ. How did the apostle die? అపోస్తలు ఎలా చనిపోయారు? Joyfully. ఆనందంగా ఎలా Holy చనిపోయారు? Ghost. పరిశుద్ధాత్మ. Holy Ghost. పరిశుద్ధాత్మ. Holy Ghost. పరిశుద్ధాత్మ. Wow. That is the meaning of the scripture Paul wrote. పౌలు రాసిన వాక్యానికి అర్థం అదే. Hallelujah. హల్లెలూయా. I am begging you with all the pain in my body. నా శరీరంలో నొప్పి అంతటిని పెట్టి నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను. Stop trying to be holy. పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించడం ఆపేయండి. Stop trying to buy peace. సమాధానాన్ని కొనడం ఆపేయండి. And stop trying to get joy from materialistic things. భౌతికమైన విషయాల నుండి ఆనందాన్ని పొందుకోవడం ఆపేయండి. ఎంతమంది ఇక్కడ నిజంగా గుండె పైన చేపెట్టుకొని చెప్తారు? How many of you will put a hand on your heart and say, చిన్నప్పుడు నుండి from your childhood, ఏమనుకున్నారు మీరు? what did you think? డబ్బు సంపాదిస్తే If I earn good money, నేను శాంతిగా ఉంటా. I will be at peace. లేరా నేను ఒక్కనేనా? Yes. 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 చిన్నప్పుడు నుండి అదే కదా. That is what we thought from childhood. It's all about money. ఇదంతా డబ్బు గురించే. అందుకే ఇక్కడ ఈ బలిపీఠం పైన డబ్బుని కాళ్ళ కింద వేసి దుక్కుతాం. That's why we put money under our feet at this altar. Hallelujah. Hallelujah. ఇదొక దేవుని రాజ్యం అమ్మా. This is the kingdom of ఇక్కడ God. ఇంతమంది యవనస్తులను చూస్తాం. We see so many young people here. ఎంత ఆనందమో వాళ్ళలో. So much of joy in them. ఒక్కరి కూడా ఆనందం డబ్బు నుండి రాదు. Nobody's joy comes from money. Hallelujah. Hallelujah. ఇంకా చెప్పాలంటే డబ్బుకి మేము ఇస్తాం ఆనందం. Anyways. To tell more, we give joy to the money. Hallelujah. Hallelujah. How many of you are here? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మీ గుండె మీద చేపెట్టుకొని చెప్తారు. You'll put a hand on your heart and మీరు say, అనుకున్నారు. you thought. Hallelujah. Hallelujah. మమ్మీ డాడీ బాగా నాకు ఆనందం ఇస్తారులే. Mummy daddy will give me so much of joy. Hallelujah. Hallelujah. అట్లే కదా, అవునా కదా? Yes or no? మా పాప ఉంది సమర్పణ. Now my daughter Samarpana is there. అబ్బా డాడీ అంటే ప్రాణం. Abba, she loves daddy. Daddy is her డాడీ life. మమ్మీ డాడీ అంటే ప్రాణం. Mummy daddy is her స్కూల్ life. కూడా పోను, నేను మమ్మీ డాడీతోనే ఉంటా. I will not even go to school. I'll be with my ఇప్పుడు mummy ఆమెకి daddy. ఎట్లుంటది మైండ్ లో? What will be in her mind? మనమందరం సమర్పణ ఉన్నప్పుడు అట్లా ఉన్నట్టు ఉంటది. Like how we all wear like నా Samarpana. మమ్మీ That's how డాడీ it will be. చూసుకుంటారు, నాకైతే శాంతి సమాధానం ఆనందం. My mummy daddy will take care, but I have joy, peace, and happiness. మరి ఇప్పుడేమైంది పెద్దగా అయిన తర్వాత? Now what happened when we grew up? ఏమైపోయింది? What happened? ఆ తల్లిదండ్రులు The ఉన్నారా? parents. Do we have the parents now? ఉన్నారమ్మా? Do we have those parents చెప్పండి. now? Tell me. ఇస్తున్నారా శాంతి సమాధానం ఆనందం? Are they giving peace, joy, and happiness? లేదు. No. సో ఎదిగాడు యవనస్తుడు. So the young man grew up. అప్పుడేమన్నాడంటే, Then he said, చిన్నప్పుడేమో మై డాడీ, in the childhood you said my daddy, ఒక్కసారి 8th 9th 10th క్లాస్ వచ్చేలోపు but once you came to 8th, 9th, 10th class, వాళ్ళ డాడీ బాగున్నాడు నా డాడీ కన్నా. their daddy is good than my daddy. Yes. మీరు ఇదేంది అన్నాడంటే, మీరు ఏదో ఏ ప్రపంచం నుండి వచ్చారో మళ్ళీ నాకు తెలియదు. I don't know from if you didn't think like that, I don't know from వాళ్ళ which world డాడీ you చూడు came. ఎలా చూసుకుంటాడు. Look at their daddy how he మా takes డాడీ care. కూడా అలా ఉండింటే బాగుండే. If my daddy was also like that, it would have been గుండె good. పగిలిపోయినాయి, Hearts broke. అవునా కదా? Yes or no? అప్పుడు ఏమైంది? What happened then? సెర్చ్ మొదలైంది. వెతకడం మొదలైంది. ఎవరి గురించి? For whom? లవర్. ప్రేమికుని గురించి. అవునా? Yes or no? కాలేజ్ పోయి We went to college. ఇప్పుడు డాడీనే లేదు మమ్మీనే లేదు. Now we'll not listen to mommy, not daddy. నౌ యు వాంట్ టు గెట్ సమ్ అదర్ మ్యాన్ ఆర్ అ వుమన్. ఇంకొక పురుషుడు లేదా స్త్రీ కావాలి. వై? ఎందుకు? See, don't be అందులో పడకండి. Don't go through that every human being has gone through that. ప్రతి మనిషి కూడా దాని నుండి వెళ్తాడు. I am going to the core. నేను మూలానికి వెళ్తున్నాను. That you అయితే అది నీవు are searching for something.
నువ్వు దేనికోసమో వెతుకుతున్నావు. You thought it will come from mommy daddy. అది మమ్మీ డాడీ నుండి వస్తుంది అనుకొని నువ్వు అనుకున్నావు. Mommy daddy failed. కానీ మమ్మీ డాడీ ఓడిపోయారు. Hallelujah. హల్లెలూయా. Then you thought it will come from others mommy daddy. వేరే వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర నుండి వస్తుంది అనుకున్నావు. That also failed. అది కూడా ఓడిపోయింది. Then you say, మళ్ళీ అంటున్నావు, if only I get married. నేను పెళ్లి చేసుకుంటే శాంతి, సమాధానం, ఆనందం. సమాధానము, పీస్, జాయ్ అండ్ హ్యాపీనెస్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. నిజమండి. I'm telling you the truth. Please understand this. దయచేసి అర్థం చేసుకోండి. God is talking to us. దేవుడు మనతో అమ్మా, మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. God is talking to us. ఎందుకంటే ఈ సందేశము మనం తీసుకెళ్ళాలి మన గృహాలలో, మన చుట్టుపక్కల ప్రాంతాలలో. Because we should take this message అమ్మా, to our houses అర్థమవుతుందా? and to our locality. ఇది విన్న హాస్యం ఉండొచ్చు కానీ ఆ పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు గుండె పగిలిపోయినాయి. It could be funny to hear, but when we were in the situation, our hearts broke. అవునా కాదా? Yes or no? కన్నీళ్లు కార్చిన రోజులు ఉన్నాయి మీ జీవితంలో. There were days where you wept in your life. ఒక్కడైనా ఉన్నాడు అన్న అర్థం చేసుకునేటోడు. Is there even a single person who understands me? సరే ఏదో పెళ్లి చేసుకున్నాం కాబట్టి ముందుకు వెళ్ళిపోయాం. Okay, because we just got married, we were living our life. హల్లెలూయా. Hallelujah. అన్న ఏదో అనుకొని పెళ్లి చేసుకున్నా. No, I thought something and prayed. నరకం Achieved, అయిపోయింది. got married. నరకం అయిపోయింది. My life became hell. మళ్ళీ పాస్టర్లు రావాలా, Again, pastor should come. మళ్ళీ కౌన్సిలింగ్లు ఇవ్వాలా. Again, they should give counseling. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రతి ఒక్కరికి ఆ ప్రశ్న. Everybody has this question. ఇది నిజంగా దేవుని ప్రణాళికైనా నా పెళ్లి? Truly, is this the purpose of God? Is the plan of God this హల్లెలూయా. marriage? Hallelujah. దేవుడే పంపించిండా ఈమెని లేదా దయ్యం పంపించిందా? Did God send this woman or the devil? సేమ్ థింగ్ ఆమె కూడా నా గురించి అనుకుంటది. Even భర్త she will, గురించి. even the wife will think the same thing about హల్లెలూయా. husband. Hallelujah. అప్పుడు ఎవరో జ్ఞానవంతుడు వస్తాడు. Then a wise man will come. నీకు శాంతి సమాధానం కావాలా? Do you want peace and happiness? పిల్లలు పుట్టి Give birth to children. మీకు పిల్లలు పుట్టలేరు కాబట్టి మీ జీవితంలో ఇంత Because you don't have children, that's why there is so much of disturbance in your life. ఎడికెళ్ళి మొదలైందమ్మా ప్రయాణం? From where the journey began? చెప్పండి. Tell me. చిన్నప్పటి నుండి From your childhood. ఇదే వెతుకుతున్నాడు మనిషి. The man is searching for the same అవునా thing. కదా? Yes or no? హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు రెండో ప్రశ్న గుండె మీద పెట్టుకొని చెయ్యి. Now second question, put the hand on your heart and say, ఎంత మందికి పిల్లలు పుట్టిన తర్వాత to how many people after giving birth to children శాంతిగా పడుకున్నారు? you slept peacefully? ఎంత సమాధానం అంటే So much of peace in us. బా, పిల్లల్ని బొమ్మల్లాగా పెట్టుకొని దండలేసి పూజ చేయాలనిపిస్తుంది కదా. We want to keep our children as dolls and worship them, right? మా భార్య ఇంత కష్టపడి పాపను కని My wife gave birth to a child with so much of pain. ఇప్పుడు ఏమంటే కూడా హాస్టల్ పంపిస్తా, Now she does something. హాస్టల్ పంపిస్తా, Hey, I'll send you to hostel. అంత సమాధానం శాంతి ఇస్తుంది మా పాప. That is the joy and the peace that our daughter is giving. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సంసారం అంటారా దీన్ని తెలుగులో? హల్లెలూయా. Family. హల్లెలూయా. ఫెడ్ అప్ అయిపోయారు ఫ్యామిలీస్. The families got fed up. నిజమమ్మా. విసిగిపోయారు. ఇంకా పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఏమవుతుంది? What is happening when the children are తల్లిదండ్రుల growing గుండె up? పగులుతుంది. The heart of parents is పిల్లలు breaking. ఎక్కడో వెళ్ళిపోతున్నారు. Children are going somewhere. నాశనం నాశనం నాశనం. Destruction, destruction, లాస్ట్ మీరు destruction. ఇంకా ఎదిగారు పైకి. In the end, now you అప్పుడు still ఎవడో now you అన్నాడు, grew up more. అమ్మా ఇంతే పిల్లలు నమ్మలేము. Somebody said, Mother, Amma, you cannot trust your children. పిల్లలు కూడా ఎక్కడో కూర్చొని అంతే మమ్మీ డాడీ నమ్మలేము. Even children will sit somewhere and say, we cannot trust our ఎవరు parents. నమ్మొచ్చు? Then whom can we trust? పెన్షన్ ప్లాన్. Pension plan. మీ పిల్లలు ఉండరమ్మా మీతోని. Your children will ఇవి not be with దైవజనులు you. చెప్తున్న కౌన్సిలింగ్ అమ్మా ఈ రోజుల్లో ఇళ్ళల్లో. These are the counselings that the men of God are giving in the మీ houses. పిల్లల్ని నమ్ముకోకండి. Don't trust your వాళ్ళు children. ఎవరిని నమ్మాలి? Now whom should we trust? ఒక ప్లాన్ చెప్తా చూడు. I'll tell you a plan. పెన్షన్ ప్లాన్ పెట్టుకో, Keep a pension plan. డబ్బు, Money. ఒక ఇల్లు కట్టుకో, Build a house. ఒక కార్ తెచ్చుకో. Buy a car. ఇదేనమ్మా పిల్లలకు తల్లిదండ్రులకు పోరాటమా? What is this? Is there a fight between Competition-ఆ? parents and children? Competition. అమ్మా ఇది శరీరం ఇచ్చే బహుమానము. This is the reward that your flesh will give మీరు you. అంబానీ అయినా ఎవరైనా You could be Ambani or anyone. నేను గ్యారంటీగా చెప్పగలుగుతా. I can tell you నీ guaranteely. డబ్బు, Your money, నీ భర్త, నీ భార్య, your husband, your నీ wife, శరీర సంబంధులు all your fleshly ఎవడు related కూడా people. నీకు శాంతి సమాధానం ఇవ్వలేడు. Nobody can give you joy. Peace. Hallelujah. Hallelujah. ఓన్లీ మై క్రైస్ట్ జీసస్. కేవలం నా క్రీస్తు యేసు. ఇంత అధికారంతో మీరు చెప్పాలి. You should tell with this authority. అమ్మా, Hallelujah. are you listening young people? వింటున్నా యవనస్తులారా? మీరు పొందుకున్నారు కదా. You received it. Oh, the people are dying not to know how to become holy. పరిశుద్ధంగా ఎలా మారాలో తెలియకుండా ప్రజలు చచ్చిపోతున్నారు. Yo, they are building temples after temples. మందిరాల వెంట మందిరాలు కడుతున్నారు. Amma, they are not wrong people. వారు తప్పు ప్రజలు They are కాదు. lost people. వారు తప్పిపోయిన ప్రజలు. You have the answer. నువ్వే అర్థం సమాధానము. అవునా కదా? Yes or no? చెప్పండమ్మా. Tell me. మనకుంది కదా. We have it.
అందుకే నీ మర్మాలు దేవుడు చెప్తున్నాడు. That's why God is revealing so many mysteries. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుని రాజ్యంలో In the kingdom of God. ఏమంటున్నాడు పౌలు? What Paul is saying, తినడం తాగడం కాదు గాని it is not eating and drinking. నేను వచ్చే లోకం నుండి, From the kingdom that I am coming from, మనం వచ్చే లోకము, from the world that we came అక్కడ from, నీతి, శాంతి, పరిశుద్ధాత్మలో ఆనందం. there is righteousness, peace, Hallelujah. and joy in the Holy Spirit. అందుకే నేనేమంటున్నానంటే, That's why what am I saying? ఎవరైతే క్రీస్తును పొందుకొని ఉన్నారో Those who received Christ, వాళ్ళలో ఈ 3 సూచనలు ఉంటాయి. these 3 signs are seen in them. Hallelujah. Man, hallelujah. Are you with me? నాతో ఉన్నారా? We'll go into the scriptures. వాక్యాల్లోకి వెళ్దాం మనం. But are you clear with this? కానీ ఇది స్పష్టంగా I want అర్థమైందా? you to pray and receive it in the Holy Spirit. ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మలో దీన్ని మీరు పొందుకోండి. అమ్మ అర్థమవుతుంది నేను చెప్తుంది? Are you understanding my words? I'm still stuck there because some people are not understanding. ఇంకా నేను అక్కడనే ఇరుక్కుపోయాను ఎందుకంటే కొద్దిమందికి అర్థం నీకు కావట్లేదు నీతి అది. కావాలంటే If you want righteousness, ఆచార కార్యాలు కాదు, not the traditional religious things, తండ్రిని పొందుకో. receive the Father. నీకు శాంతి కావాలంటే If you want peace, కుమారుడైన యేసుని పొందుకో. receive the Son Jesus నీకు Christ. ఆనందం కావాలంటే If you want joy, పరిశుద్ధాత్మతో నింపబడు. be filled with Holy Spirit. అప్పుడే Only then, నీవు ఆ రాజ్యానికి సిటిజన్, పౌరునిగా పిలువబడతావు. you will be called as the citizen of that kingdom. Church, are you listening? సంగమా Are వింటున్నారా? you listening to what I'm trying to say? వింటున్నారని చెప్పే మాట. Hallelujah. Hallelujah. The devil will fight this. సైతాను దీనికి వ్యతిరేకంగా The flesh పోరాడుతాడు. will fight this. శరీరం దీనికి వ్యతిరేకంగా The flesh పోరాడుతుంది. will fight this. నీ శరీరం పోరాడుతుంది. Church, are you with me? సంగమనతో I ఉన్నారా? want you to go quickly to Romans chapter 13. త్వరగా రోమీయులకు రాసిన పత్రిక 13వ Romans chapter 13, very quickly. రోమీయులకు రాసిన పత్రిక It's an 13. interesting journey I will take you through. ఆసక్తికరమైన As ప్రయాణం the కూడా Holy Spirit తీసుకెళ్తాను. leads. పరిశుద్ధాత్మ నడిపించే విధానం. I hope everybody sitting here is as a one family. ప్రతి వాడును Ah, పై అధికారులకు లోబడి ఉండవలెను. ah, ఏలయనగా ah, దేవుని వలన కలిగినది తప్ప ah. మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు Mm. దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. Mm. కాబట్టి అధికారమును ఎదిరించువాడు Mm. దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. Mm. ఎదిరించువారు Mm. తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. Mm. ప్రభుత్వము చేయువారు Mm. చెడ్డ కార్యములకే గాని Mm. మంచి కార్యములకు భయంకరులు కారు. Mm. నీకు మేలు కలుగుటకు Mm. అధికారులు దేవుని పరిచారకులు. Mm. వారికి భయపడక ఉండ కోరితివా Ah. మేలు చేయుము. Mm. అప్పుడు వారి చేత Mm. మెప్పు పొందుదువు. Mm. నీవు చెడ్డది చేసిన ఎడల Ah. భయపడుము. Mm. వారు ఊరుకయే ఖడ్గము ధరింపరు. Mm. కీడు చేయు వాని మీద Mm. ఆగ్రహము చూపుటకై Mm. వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. Mm. కాబట్టి Mm. ఆగ్రహ భయమును బట్టి Mm. మాత్రము కాక Mm. మనస్సాక్షిని బట్టి Mm. లోబడి ఉండుట Mm. ఆవశ్యకము. అక్కడ గుర్తుపెట్టుకోవాలి మనస్సాక్షి బట్టి. రిమెంబర్ దిస్ కాన్షియస్ Verse 7. ఏలయనగా Mm. వారు దేవుని సేవకులై ఉండి Mm. ఎల్లప్పుడూ Mm. ఈ సేవ యందే పని కలిగి ఉందురు. Mm. ఇందుకే కదా Mm. మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. Mm. కాబట్టి Mm. ఎవనికి పన్ను Mm. వానికి పన్నును, Mm. ఎవనికి సుంకము Mm. వానికి సుంకమును చెల్లించుడి. Mm. ఎవని ఎడల భయముండవలెను Mm. వాని ఎడల భయమును, Mm. ఎవని ఎడల సన్మానముండవలెను Mm. వాని ఎడల సన్మానమును కలిగి ఉండి. Hallelujah. హల్లెలూయా. It says, render therefore to all their due. ఎవరెవరికి ఏదైతే చెల్లించాలో అది చెల్లించండి. Taxes to taxes. పన్ను ఇవ్వాల్సిన వానికి పన్ను, Custom to custom. సుంకం ఎవరికో వానికి సుంకమును, Fear to fear. భయం ఎవరికి భయపడాలో వారికి Honor to భయపడాలి. whom honor is due. మరి ఎవరిని గౌరవించాలో వారిని గౌరవించాలి. Come on, are you with me? నాతో Are ఉన్నారు? you ready for the Holy Spirit to open your eyes for the scriptures? ఈ వాక్యాలను బట్టి పరిశ్రమ మీ కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉన్నారా? Hallelujah. Hallelujah. హల్లెలూయా. What is Paul talking about here? పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? The church is also deceived. సంఘాలు కూడా మోసపోయాయి. Like the Old Testament was deceived. పాత నిబంధన కాలంలో ఉన్న వారు మోసపోయిన విధంగా When they read the 10 commandments, వారు 10 ఆజ్ఞలు చదివిన సమయంలో they did not understand the 10 commandments. వారికి 10 ఆజ్ఞలు అర్థం కాలేదు. They did not understand the 10 commandments. 10 ఆజ్ఞలు అర్థం కాలేదు. Hallelujah. Hallelujah. Like many churches today don't understand what commandment is. అయితే ఈ రోజు సంఘాలన్నిటికీ కూడా ఆజ్ఞ అంటే ఏంటో అర్థం కాదు. Hallelujah. హల్లెలూయా. What is commandment? ఆజ్ఞ అంటే ఏంటి? Can you keep the commandment? ఆజ్ఞను మీరు నెరవేర్చగలరా? Commandment is simple. ఆజ్ఞ సులభమైంది. If you keep the commandment, నువ్వు ఆజ్ఞ నెరవేరిస్తే you are God's child. నువ్వు దేవుని బిడ్డవు. If you break the commandment, ఆజ్ఞను విరగొడితే you are devil's child. నువ్వు సైతాను బిడ్డవు. అవునా కాదా? yes or no? That's the whole story of the Old Testament. అదే పాత నిబంధన కథ. Come on now. హల్లెలూయా. When Moses gave the law, మోషే ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు how many he gave? ఎన్ని ఇచ్చాడు? ఎన్ని ఇచ్చాడమ్మా? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? పదా? 10. is it 10? Huh? is it 10? Huh?
10 ఓన్లీ బైబిల్లోకి నచ్చింది కాబట్టి రాసుకున్నారు. Because the people in the Bible like the 10 commandments, they wrote only 10. హల్లెలూయా. Hallelujah. మొత్తం మోషే ఇచ్చింది 6,000. Moses gave 6,000 commandments. హల్లెలూయా. Hallelujah. 6,000 ఎగ్జాక్ట్ నంబర్ ఐ డోంట్ నో బట్ 6,000 ప్లస్. అయితే సరిగ్గా ఆ సంఖ్య నాకు తెలియదు కానీ 6,000కు పైగా ఆజ్ఞలను ఇచ్చాడు. ఎంత ఆనందించారో అందరూ, అబ్బా దేవుని ఆజ్ఞ మనకు దొరికింది, అబ్బా బైబిల్. The people of God rejoice so much, saying that we receive the commandment of God, Bible. మొత్తం ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మోషే ఒక మాట అన్నాడు. After giving all the commandments, Moses said one మీ thing. జీవిత కాలం అంతా ఈ ఆజ్ఞలు మీరు గైకొని లేదా ఒబే చేసి లోబడిన Through if you follow and keep all these commandments throughout your life, నువ్వు చనిపోయే ముందు ఒక్క రోజు ముందు నువ్వు ఒక్కటి విరగొట్టినా నువ్వు పాపివి అన్నాడు. and before the day you die, if you break even a single commandment, you are a sinner. అమ్మా ఎంతమందికి అర్థమైంది? How many of you understood? ఇది మీరు మాట్లాడాలి. మన హైందవ సోదరులున్నా ఇస్లాం సోదరులున్నా మీరు మాట్లాడాలి ఇది మరి. If there are Hindu brothers or అందుకే దేవుడు Islam మీకు జ్ఞానం brothers, you should speak. ఇస్తున్నాడు. That's why God is giving wisdom. హల్లెలూయా. Hallelujah. అది రాయబడిందా లేదా అని చదవమనండి ఖురాన్లో. Isn't it written in Quran? హల్లెలూయా. Hallelujah. తోరాలో. Torah. హల్లెలూయా. Hallelujah. రాయబడిందా లేదా? Isn't it written? సో అంటే మీ జీవిత కాలం అంతా ఒక్క రోజు కూడా మీకు కోపం రాలే. So throughout your life, even a single day, you were not angry. రేపు దేవుడు పిలుచుకోబోతున్నాడు. Tomorrow God is going to call. ఏం చేయలే. You didn't do anything భార్యను to your wife, Maggie అనే బదులు instead of saying like that, రేయ్ say, say. తెలుగులో అట్లా అంటారు అనుకో, నాకు తెలియదు, ఎప్పుడు అనలే నేను. హల్లెలూయా. Hallelujah. అయిపోయింది, పాపివి. Done, you are a sinner. ఎలా ఉంటామమ్మ పరిశుద్ధంగా? How can we be a holy person? మనల్ని అడుగుదాం మొదలుగా. Let us ask ourselves first. హల్లెలూయా. Hallelujah. అంతెందుకు, సరే అనుకుందాం. Okay, let's think. అందుకే చెప్పాను కదా. I told you. హల్లెలూయా. Hallelujah. బైబిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా రాయబడ్డది. Bible is written very interestingly. వీళ్ళకి మంచిగా నచ్చింది కాబట్టి 10 మాత్రం పెట్టుకున్నారు. Because they liked that, they kept only 10 commandments. పాపం మిగతా మోషే ఇవన్నీ రాసుకోలేలా. But they didn't write the rest all commandments of నేను ఒకటి Moses. చెప్పాలా? Shall I tell you something? 6 ఆజ్ఞకి మనం అందరం నరకం పోవాలి. To the 6th commandment, we all should go to hell. మొదటిగా ఈ క్రైస్తవులకు 6 ఆజ్ఞ కూడా తెలియదు. First of all, Christians doesn't know what is the 6th commandment. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఏమమ్మా 6 ఆజ్ఞ? What is the 6th commandment? చెప్పండి. యు షల్ నాట్. మీరు చంపకూడదు. అది అప్పుడు మోషే కాలంలో రాయబడ్డది. That was written in the days of Moses. అవునా కదా? Yes or no? అప్పటికి పాస్టర్ పాల్ రాలేదు. By then Pastor Paul didn't come. ఇప్పుడు పాస్టర్ సురేష్ గారు, పాస్టర్ షిమి గారు వచ్చినట్టు అప్పుడు పాస్టర్ పాల్ రాలే. How Pastor Suresh garu and Pastor Shimi garu came now, then Pastor Paul didn't come. పాస్టర్ పాల్ వచ్చాడు. Now Pastor Paul came. పాస్టర్ పాల్ వచ్చి He came దాని అర్థం చెప్పాడు. and he said the meaning. ఏమని చెప్తున్నాడు? What is the meaning he's saying? హల్లెలూయా. Hallelujah. ఓకే. పాస్టర్ పాల్ కూడా కొద్ది కష్టం కదా నమ్మడము. It is a little difficult to believe Pastor Paul too, right? సో పాస్టర్ జీసస్ ని నమ్ముతాం. So let us believe Pastor Jesus. అదని నమ్ముతారు లేదా చెప్పండి అమ్మా. Will you believe him or not? హల్లెలూయా. Hallelujah. పాస్టర్ జీసస్ ని నమ్ముదాం. మాథ్యూ చాప్టర్ 5. మత్తయి 5వ అధ్యాయానికి వెళ్దాం. మాథ్యూ చాప్టర్ 5. మత్తయి 5వ అధ్యాయము. వాట్ డస్ ఇట్ సే? ఆయన he gives you 3 indications. ఆయన 3 సూచనలు ఇస్తున్నాడు. what does he say? ఏమంటున్నాడు? ఆయన ఆ జనసమూహమును verse 21. 21వ వచనం చదువుదాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని అని పూర్వీకులతో చెప్పబడిన మాట. అంటే మోషే చెప్పిన మాట. The word that Moses said. మీరు విన్నారు కదా, మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునది ఏమనగా, నేను మీతో చెప్పునది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగునని, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. 3. ఇప్పుడు ఎంతమంది ఫెయిల్ అయినాం చెప్దాం. How many of you failed now? 6వ ఆజ్ఞ. The 6th commandment. మతము తెచ్చే గుడ్డితనం ఇదే. This is the blindness that the religion brings in. అదొక్కటి పట్టుకొని holding on to that one thing. ఏమంటున్నాడు మనుషుడు? What the man is saying. ఎవరున్నారు ఇక్కడ హంతకులమ్మ? Is there any murderer here? అంటే నిజంగా అంటున్నా. I'm asking really. అమ్మా ప్రైజ్ ది లార్డ్. ఎవరు లేరు. Nobody is here. హల్లెలూయా. Hallelujah. అవునా కదా? Yes sir. అలా సంతోషపడిపోయాం. So we felt happy. అలా సంతోషపడిపోయాం. We felt happy like అమ్మా that. అర్థం చేసుకోండి. I understand this. కానీ యేసయ్య అంటున్నాడు ఈ మాట. But Jesus is saying. మోషేకి ఇచ్చింది ఎవరు ఆజ్ఞ? Who gave the commandment to Moses? ఎవరిచ్చారు? Who gave? Jesus. దేవుడు ఇచ్చాడు.
God gave. దాని తర్జుమా ఇక్కడ ఎవరు చేస్తున్నారు? And who is translating the commandment? God. దేవుడు. God. యేసయ్య. Jesus. పాస్టర్ పౌలు కూడా కాదు. Not even Pastor Paul. జీసస్. యేసయ్యనే. కాపరి. The shepherd. ఆయన ఏమంటారు అంటే He's saying, ఈ మూడు విషయాలు మీరు చేస్తే, if you do these three things, you have already committed adultery. మీరు వ్యభిచారం చేసి, Sorry, you have already murdered. మీరు హత్య చేసినట్టే. What is the first thing? మొదటిది ఏంటి? కోపపడు. Say. Say. Please don't take it lightly. ఇదేదో తేలికగా Don't take it తీసుకోకండి. casually, church. తేలికగా తీసుకోకండి అమ్మా, సంగమా. వింటున్నారా? Are you listening to me? మతపరంగా వినకండి. Don't listen to it as a పరిశుద్ధాత్మలో religion. విందాం. Let us listen in Holy Spirit. కోపపడ్డారా? If you got angry, Or you called your neighbor or whoever it is నీ పక్కన ఉన్న వారిని రాకా. ఎవరినైనా గాని రాకా. రాకా అని పిలిస్తే, ఆ, వ్యర్థుడా, ఆ, వ్యర్థుడా అని పిలిస్తే, ఆ, ఇంకోటి you fool. another one మూర్ఖుడా అని పిలిస్తే, How many of the parents you called your children you fool? ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని మూర్ఖుడా అని పిలిచారు? Hallelujah. హల్లెలూయా. Church, are you with me? సగం నాతో ఉన్నారా? This is not a joke. ఇది జోక్ కాదండి. Amma, this is not a joke. ఇది జోక్ కాదు. This is the word of Jesus Christ ఇది యేసుక్రీస్తు మాట, who came from the kingdom. రాజ్యం నుండి వచ్చిన యేసుక్రీస్తు He is మాట. the very one who created you and I. నిన్ను నన్ను సృష్టించిన వాని He is మాట. the one who gave the 10 commandments. 10 ఆజ్ఞలు ఇచ్చిన వాని మాట He is telling. అంటున్నాడు. He is telling. ఆయన అంటున్నాడు, This is murder. ఇది నరహత్య. Now tell me how many murderers? నవ్వుట ఇప్పుడు చెప్పండి ఎంతమంది హంతకులు ఉన్నారు ఇక్కడ? అంటే వాక్య ప్రకారంగా, సో అకార్డింగ్ టు ద వర్డ్, ధర్మశాస్త్రం ప్రకారంగా, అకార్డింగ్ టు ద లా, ఇది ధర్మశాస్త్రమే కాదు, దిస్ ఇస్ నాట్ జస్ట్ ద లా, ఇది నూతన నిబంధన, దిస్ ఇస్ ద న్యూ ఇది కవెనెంట్, క్రొత్త నిబంధన, న్యూ కవెనెంట్. ఇది యేసయ్య మాటలు, అది మోషే మాటలు. దోస్ వర్ ద వర్డ్స్ ఆఫ్ మోసెస్. మోషే మాటల ప్రకారం అయితే అబ్బా భలే ఉన్నాం మనం. సో అకార్డింగ్ టు ద వర్డ్స్ ఆఫ్ మోసెస్ వి ఆర్ గుడ్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ యేసయ్య మాటలు, బట్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ మనం హంతకులం. వి ఆర్ మర్డరర్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా. దో యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వాళ్ళు వచ్చి నీ నామంలో మేము దయ్యాలను ఎట్టుకొట్టలేదా, నీ నామంలో ఇది చేయలా అది చేయలేదా అంటే ఆయన ఏమంటాడు, నాకు తెలియదు మీరు హంతకులు. That's why in Matthew 7 when they come and say, didn't we heal, didn't we prophesy, didn't we cast out demons in your name, then Jesus ఇంకోటి says, I don't know చెప్పాలంటే who you are. అందరికన్నా అధికమైన భయంకరమైన హంతకులు క్రైస్తవులు. So the murderers who are dangerous than anyone are Christians. ప్రతి ఒక్కరిని మూర్ఖుడని పిలుస్తాం మనం, అంత ధన్యులం, అంత జ్ఞానం ఉన్న వాళ్ళం. We call everyone fools because that much లాస్ట్ కి wisdom we have. పాస్టర్ అయ్య బోధిస్తుంటే కూడా దాన్ని కూడా బైబిల్ తెరుచుకొని ఎంత మూర్ఖుడో చూపిద్దామని ట్రై చేస్తాం. Even in the end, if pastor preaches, we అవునా try to కాదా? open మన the నిజం Bible and చెప్పండి. try to show him as a fool. హిందువుడు కనిపిస్తే వాడు మూర్ఖుడు, If we see a Hindu, we call him a ముస్లిం fool. కనిపిస్తే వాళ్ళు మూర్ఖుడు. If we see a Muslim, we call him a fool. హల్లెలూయా. Hallelujah. ఎవ్వడు మూర్ఖుడు కాదుమా. No one is a fool. హి ఈజ్ అ లాస్ట్ పర్సన్. ఆయన తప్పిపోయిన వ్యక్తి. ఈ రోజు నుండి మన భాష మార్చుకుందామా? From today shall we change our language? Hallelujah. హల్లెలూయా. Hallelujah. వాడు తప్పిపోయిన కుమారుడు. He is a lost son. ఆయనను మనం దేవుని దగ్గర తీసుకొద్దాం. Let us bring him back to the Lord. హల్లెలూయా. Hallelujah. క్రైస్తవ సమాజంలో ఈ జ్ఞానం రావాలి. This wisdom should come in ఈ the Christian తలంపులు రావాలి. community. This thought should come in లేదా the Christian community. వాళ్ళకి ఎంత మత పిచ్చో మనకు కూడా అంతే మత పిచ్చి. If not how religious they are, we are అమ్మ that much అర్థమవుతుందా? religious. లోతుకెళ్తున్నాం అమ్మా. We are going into the deep. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దీన్ని బట్టి చూస్తే మనం అందరం కన్నీళ్లు కార్చాలి. So according to this we should all దీన్ని cry. బట్టి చూస్తే మనం అందరం క్షమాపణ కోరుకోవాలి. According to this we should all ask దేవా for 3 forgiveness. విషయాలు చెప్పావు దేవా. God, you said 3 things. ఓ 6వ ఆజ్ఞని 3గా విభజించేశావు. You divided the 6th commandment into 3 కోపం parts. వచ్చిందంటే చాలా నేను హంతకుని అయిపోయాను. అయ్యో దేవా. If I get angry, I became a murderer. ఓ వ్యర్థుడా రాకా అని అంటే ఓ అయ్యో మేము తండ్రి హల్లెలూయా. ఆకాశం మమ్మల్ని, దేవుని రాజ్యం మమ్మల్ని హంతకులుగా చూస్తున్నది. Even when we are calling somebody Raka, then the kingdom of heaven is looking at us as murderers. మూర్ఖుడా అంటే, When you say fool, the Bible says Bible అంటుంది, you have already murdered. నువ్వు హత్య You చేసావు. have already నువ్వు హత్య murdered. చేసేసావు. అవునా కదా? Yes or no? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Verse 27. 27వ వచనం. ఇప్పుడు ఏడో ఆజ్ఞ గురించి మాట్లాడదాం. Let us talk about the 7th commandment. 10 ఆజ్ఞలో 6వ ఆజ్ఞ చెప్పేశాడు దేవుడు ఇప్పుడు. God talked about 6th commandment. ఇప్పుడు 7వ ఆజ్ఞ. 7th commandment. వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన No man can help this. ఏ మనుషుడు కూడా దీనికి సహాయం చేయలేదు. No flesh can help this. ఏ శరీరము దీనికి సహాయం చేయలేదు. Hallelujah. 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 Church, are you with me? సంగమనతో ఉన్నారా? If you want to commit, be good in that one thing.
ఈ ఒక్క విషయంలో నేను మంచిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి నువ్వు అనుకుంటే, then you should not live among human beings. నువ్వు మనుషుల మధ్యలోనే జీవించకూడదు. You cannot live among human beings. మనుషుల మధ్యలో నువ్వు జీవించలేవు. You should be alone in some mountain forever. ఏదో కొండలలో పర్వతాల మీద ఒంటరిగా ఎప్పటికీ ఉండాలి. Even then you don't have guarantee, అయినా కూడా నీకు గ్యారెంటీ లేదు. because you are a hormone based human being. ఎందుకంటే మనుషుల నీ శరీరంలో హార్మోన్లు ఉన్నాయి. Without your notice you will get desires. నీకు తెలియకుండానే కోరికలు వస్తాయి నీకు. Hallelujah. Without your notice you will get irritated. నీకు తెలియకుండానే నీకు విసుగు కలుగుతుంది. You know that, right? అర్థమవుతుందా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Church, are you with me? సంగమనతో ఉన్నారా? I will teach about hormones from the Bible very soon. అతి త్వరలో బైబిల్ నుండి హార్మోన్ల I will గురించి teach blood నేర్పిస్తాను. cells from the Bible very soon. రక్త కణాల గురించి బైబిల్ నుండి నేర్పిస్తాను. Hallelujah. హల్లెలూయా. Church, are you with me? సంగమనతో ఉన్నారా? Are you with me? నాతో ఉన్నారా? Wow, God is so amazing. దేవుడు ఎంత అద్భుతమైన వాడు. So we have failed in the law. అయితే మనం ధర్మశాస్త్రంలో ఓడిపోయాం. ఎంతమంది అంటారు? How many of you will tell that? We have failed in the law. ఓడిపోయాం మనం ధర్మశాస్త్రంలో. We have failed in the law. ధర్మశాస్త్రంలో ఓడిపోయాం. Now everybody is a murderer here. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడు హంతకులే. And everybody has done sexual immorality. ప్రతి ఒక్కరు కూడా మరి శరీర అనైతికత చేశారు. Now what? ఇప్పుడేంటి? Now what? ఇప్పుడేంటి? Hallelujah. హల్లెలూయా. What message shall we preach? ఏ సందేశాన్ని బోధిస్తాం? ఏం విందాం, ఎవరికి చెప్దాం? What shall we hear and to whom shall we preach? బైబిల్ తెరిచి లాభం ఏంది? What is the use of opening the Bible? చెప్పండి. Tell me. హల్లెలూయా. Hallelujah. ఉపవాస ప్రార్థన చేసి లాభం ఏంది? What is the use of doing the fasting prayers? లాభం ఉందమ్మా? Is there any ఇక్కడ use? ఉపవాస ప్రార్థన చేస్తాం, If we do fasting prayer here, ఇంటికి పోయి మర్డర్ చేస్తాం. we go home and do murder. అవునా కదా? Yes or no? చెప్పండి. Tell me. కొంతమంది రాసుకోవాలి మనం ఎన్ని మర్డర్ చేసినాం ఈ రోజు అని. Few people should write how many murders we did today. ఎన్నిసార్లు కోపం వస్తే అన్ని మర్డర్లు. How many times you get angry, that many times you murder. ఎన్నిసార్లు వాడు పనికిమాలినోడు అన్నారో అది మర్డర్. How many times you call him useless, that is a murder. ఎర్తుడా అంటే మర్డర్. If you say raka, it's murder. మనం ఇది హాస్యం అనిపిస్తుంది కానీ దేవుని రాజ్యంలో అలానే ఉంటుంది. It could be funny, but the kingdom of God records like this. Church, are you with me? Hallelujah. Are you understanding what I'm trying to అర్థమవుతుంది say? నేను చెప్పే మాట. What he says next? తర్వాత ఏమంటున్నాడు? Hallelujah. Hallelujah. Church, are you with me? He is addressing. ఆయన అంటున్నాడు. He is addressing. ఆయన Go to సంబోధిస్తున్నాడు. verse 33. 33వ వచనం He is కింద. addressing the next commandment. ఆయన తరువాత ఆజ్ఞను సంబోధిస్తున్నాడు. What is he saying? మరియు Ah. నీవు Ah. అప్రమాణము చెయ్యక Ah. నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. ఇప్పుడు ఎంతమంది దుస్తులతో పుట్టారు? Now how many of you are born of the evil one? This is the 8th commandment. ఇది 8వ ఆజ్ఞ. Do not bear a false witness against your neighbor. నీ పొరుగువానికి ఎడల అబద్ధపు సాక్ష్యాన్ని పలకకు. Oh, I never did it. నేను ఎప్పుడు చెప్పలేదు. But here what happened? కానీ ఇక్కడ ఏమైంది? He's telling, అంటున్నాడు, I'm not talking about false witness. నేను అబద్ధపు సాక్ష్యం గురించి మాట్లాడట్లేదు. I am talking about promise. నేను ప్రమాణం గురించి మాట్లాడుతున్నాను. Mother promise. ఆ తల్లి మీద ఒట్టు, Daddy promise. తండ్రి మీద ఒట్టు, Last ki ఆఖరిగా యేసయ్య పైన promise. యేసయ్య ప్రామిస్ ఆన్ జీసస్. ప్రతి ఒక్కడు అలా ఒట్టు అంటారా? ఒట్టు ప్రమాణం పెట్టినవాడు everybody who promised like that. దుష్టుని నుండి వచ్చినవాడు అని చెప్తున్నాడు యేసయ్య. Jesus is saying that he came from the devil. ఇది 6000లో మాట్లాడింది మూడే. These are the only 3 commandments of all the 6,000 commandments. Hallelujah. Hallelujah. Church, are you understanding? సంగం అర్థమవుతుంది? Come on, do you understand what I'm trying to say? నేను చెప్తున్నా అర్థమైందా? Hallelujah. 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 This is a war going on. ఒక యుద్ధము జరుగుతుంది. It's a war going on. ఇది యుద్ధము. What is Christ actually trying to communicate? అసలు క్రీస్తు మీకు ఏం చెప్పాలని What ప్రయత్నిస్తున్నాడు? is he trying to communicate to us? మనతో ఏం మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు? Is he trying to show how dirty we are? మనం ఎంత చెడ్డవాళ్ళమో చూపించడానికి ప్రయత్నిస్తున్నాడా? Is he trying to show that how filthy we are? మనం ఎంత చెడ్డగా ఉన్నామో, మురికితో ఉన్నామో ఆయన చూపించడానికి ప్రయత్నిస్తున్నాడా? Absolutely yes. ఖచ్చితంగా అవును. Because still you don't know how filthy you are. నువ్వు ఎంత మురికితో నిండున్నావో నీకు తెలియకపోతే You can never understand the holiness of God. దేవుని పరిశుద్ధతను నువ్వు అర్థం చేసుకోలేవు.
హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Till we don't understand that we are murderers, మనం హంతకులమని మనం తెలుసుకోనంత వరకు we will never know the power of grace and mercy. కృప మరియు కనికరము యొక్క శక్తిని మనం తెలుసుకోలేము. That is what the law does. అదే ధర్మశాస్త్రం That చేస్తుంది. is what the religion does. అదే మతము చేస్తుంది. మతం ఏం చేస్తదనంటే వాట్ ద రిలీజియన్ డస్, లోపల నుండి మనల్ని ఏం చేస్తది? స్వనీతి అంటారా? సెల్ఫ్ రా. నేను ఈమె కన్నా మంచివాన్ని. ఐ యామ్ గుడ్ దాన్ హర్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఈయన కన్నా మంచివాన్ని. ఐ యామ్ గుడ్ దాన్ హిమ్. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదా? yes or no? మతము పెట్టే పిచ్చి ఇదే. This is the religion, work of religion in you. So God is showing us first అయితే మొదటిగా దేవుడు మనకు చూపిస్తున్నాడు that we మనము can never ఎన్నడు కూడా ever ఎప్పుడు కూడా be righteous. నీతిమంతులంగా ఉండలేము. If you don't accept that, then no point of telling further. దీన్ని అంగీకరించకపోతే ఇంకా ముందు చెప్పి కూడా ఉపయోగం లేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is basic first class nursery. ఇది నర్సరీ క్లాస్. Hallelujah. హల్లెలూయా. అవునా కాదమ్మా? yes or no? What is telling is, ఏం చెప్తున్నాడంటే as long as you are in the flesh, నువ్వు శరీరంలో ఉన్నంత కాలము you will always be a murderer. నువ్వు ఎల్లప్పుడూ ఒక You హంతకునిగానే ఉంటావు. cannot attain righteousness. నువ్వు నీతిని పొందుకోలేవు. Hallelujah. హల్లెలూయా. And what is the hope of mankind? మరి మనుషులకు నిరీక్షణ ఏది? Hallelujah. హల్లెలూయా. Are you with me? నాతో ఉన్నారా? Are you with me what I'm trying to say? నేను చెప్పేదాంట్లో మీరు నాతో So we ఉన్నారా? have become murderers. అయితే మనం హంతకులుగా We అయ్యాము. have become rapists. మనము వ్యభిచారులుగా అయ్యాము. And now we have become ఇప్పుడు devil's children. సైతాను పిల్లలుగా కూడా అయిపోయాం. కానీ బయటికి మాత్రం బైబిల్ తీసుకొని తిరుగుతున్నాం 10 సంవత్సరాల నుండి. But to look at from 10 years we are taking Bibles and roaming అమ్మా around. మనం అందరం ఒకేలా are we all on the same page? అందరం ఒకే పేజ్ లో ఉన్నామా? Now what happens is, అది ఇప్పుడు ఏమవుతుందంటే now what happens is, ఇప్పుడు ఏమవుతుందంటే he's telling two things very important. అతి ప్రాముఖ్యమైన రెండు After విషయాలు he has చెప్తున్నాడు. shown us ఆయన మాకు చూపించిన తర్వాత that how impossible it is ఇది ఎంత అసాధ్యమని, for us to live a holy and righteous life. పరిశుద్ధమైన నీతిగల జీవితము జీవించడం మనకి ఎంత అసాధ్యమో చూపించిన తర్వాత He's telling something. ఒక విషయాన్ని He's చెప్తున్నాడు. addressing the religion. మతాన్ని ఆయన చూపిస్తున్నాడు. Read 43. 43వ వచనం. What is he saying? నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. ఇక్కడ వరకు స్పష్టంగా ఉందా? సంగమ స్పష్టంగా అర్థమవుతుందా? Now understand this. ఇప్పుడు ఇది అర్థం Now చేసుకోండి. that we all have made it very clear ఇప్పుడు అందరికీ స్పష్టంగా అర్థమైంది కాబట్టి that we are murderers, మనం హంతకులము, we are rapists, మనం వ్యభిచారులము, and we are from the devil. మనం సైతాన్ నుండి వచ్చిన వాళ్ళము. We need churches who will preach like this today. మనకి ఇట్లా బోధించే సంఘాలు మనకు కావాలి ఈ రోజు. People only like when I say we are righteous, మనం నీతిమంతులం అని we are చెప్పినప్పుడు blameless, మనం ఏ we are మచ్చలేని chosen వాళ్ళము, generation, మనం ఎన్నుకోబడిన we are తరము, royal priesthood. మనం రాజులైన యాజక సమూహము. Church get filled up. అప్పుడు సంఘాలు నిండిపోతాయి అలా But I చెప్తే. preach what Jesus preached. కానీ యేసు ఏం చెప్తాడు నేను అదే చెప్తాను. Hallelujah. హల్లెలూయా. Listen carefully. జాగ్రత్తగా వినండి. Now when we go ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు to chapter 13 of Romans, రోమీయులకు 13వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు what is he saying? ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు. ఎదురించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. So last it says, అయితే ఆఖరిగా ఆయన అంటున్నాడు, render therefore to their dues, అయితే ఎవరికి ఏమి చెల్లించాలో వారికి అది tax to చెల్లించండి. tax, పన్ను వానికి పన్ను, custom to custom, సుంకము వానికి సుంకమును, fear to fear, భయం ఎవరికి ఉండాలో వానికి honor to భయపడాలి, honor. మరియు సన్మానం ఎవరికి ఇవ్వాలో వారికి సన్మానం Are we ఇవ్వాలి. here together till here? ఇక్కడ వరకు అందరం కలిసి ఉన్నామా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Church, are you with me? సంగమనతో ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. Now let's go to Matthew chapter 22. ఇప్పుడు మత్తయి 22కి వెళ్దాం. Now Matthew chapter 22, మత్తయి 22లో what is happening in Matthew chapter 22? ఏం జరుగుతుంది? యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను. So he's talking to them అయితే వారితో ఆయన మాట్లాడుతూ about a wedding.
ఒక వివాహం గురించి He's మాట్లాడుతున్నాడు, talking about the wedding. ఒక పెండ్లి గురించి Amma, మాట్లాడుతున్నాడు. please be with me. నాతో ఉండండి He's దయచేసి. talking about the wedding. ఒక పెండ్లి గురించి మాట్లాడుతున్నాడు. While talking about the wedding, ఆ పెండ్లి గురించి మాట్లాడుతూ you know the conclusion. మీకు ఆ అంతంలో ఏం జరుగుతుందో He తెలుసు. said many are called, ఆయన అనేకులు పిలువబడ్డారు, but few are chosen. కానీ కొద్దిమంది ఎన్నుకోబడ్డారు. Listen carefully. జాగ్రత్తగా వినండి. Many are called, but few are chosen. అనేకులు పిలువబడ్డారు, కానీ ఎన్నుకోబడ్డ వారు కొందరే. That message is hitting somebody. అయితే ఈ ఈ సందేశం ఎవరినో కొడుతుంది. Because in the crowd, ఎందుకంటే ఆ సమూహంలో they are teachers of the law. కొద్దిమంది ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. There are teachers of the law. ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. The law, ధర్మశాస్త్రము, the 10 commandments. పదాజ్ఞలు. Like we are also like that. మనం కూడా అదే విధంగా ఉన్నాం. అమ్మ అర్థమవుతుందా? Are you understanding? Are you understanding? అర్థమవుతుందా? There are teachers of the law. ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. And they are getting offended. అయితే వారు అభ్యంతర పడుతున్నారు అక్కడ. Because they know the scripture too much. ఎందుకంటే వాళ్ళకి వాక్యం బాగా తెలుసు. They are getting offended. అక్కడ అభ్యంతర పడుతున్నారు. Because he's telling, ఎందుకు ఆయన అంటున్నారు, he's talking about the feast. ఆయన విందు గురించి మాట్లాడుతున్నాడు. For a Jewish law person, అయితే యూదుల ధర్మశాస్త్రం కలిగిన వ్యక్తులకు marriage and feast means the coming of Messiah. మరి పెండ్లి మరియు విందు అంటే మెస్సయ రాక. అమ్మ వింటున్నారా? Are you listening to Like me? for Christians, అయితే క్రైస్తవులకు we are always about Christ. మనం ఎల్లప్పుడూ క్రీస్తు గురించి చెప్తాం. Now what is he saying is, ఏమంటున్నాడంటే, he's talking about the wedding, అయితే పెండ్లి గురించి and మాట్లాడుతున్నాడు. all the law teachers of the law are there, అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరూ ఉన్నారు. and they are getting offended. వారు అభ్యంతర పడుతున్నారు. Why? ఎందుకు? Because he said ఎందుకంటే ఆయన అన్నాడు that they will be rejected. వారు తిరస్కరించబడతారని. Yes, yes or no? they will get rejected. వారు తిరస్కరించబడతారు. అమ్మ వినండి, Listen to me. they will get rejected. వారు They తిరస్కరించబడతారు. will get rejected. తిరస్కరించబడతారు. Are you with me? నాతో ఉన్నారా? They got offended. వారు అభ్యంతర They పడ్డారు. got offended. అభ్యంతర పడ్డారు. And they hate Jesus యేసుని అసహించుకున్నారు. because Jesus ఎందుకంటే యేసయ్య talks in parables, వారు ఉపమానాలతో మాట్లాడతాడు. whereas the teachers of the law కానీ ధర్మశాస్త్రోపదేశకులు talk scriptures. వాక్యాలతో మాట్లాడతారు. Come on. అర్థం చేసుకోండి. For them, scriptures is the base. వారికి ఆ వాక్యాలే వారి పునాది. They will not use their brain. వారి మెదడును వారు They వాడరు. will not use anything. ఏమి వాడరు. They will only read the scriptures. కేవలం వాక్యాన్ని చదువుతారు. That's why they did not understand the 10 commandments. అందుకే ఆ 10 ఆజ్ఞలు వారికి అర్థం కాలేదు. That's why Jesus has to explain to them what 10 commandment means. అయితే ఆ 10 ఆజ్ఞలు అంటే ఏంటో యేసు వారికి అర్థం చెప్పాల్సి వచ్చింది. Come on, are you with me, amma? నాతో ఉన్నారా? Are you with me? నాతో ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. They only had one definition of murder. ఆ యొక్క హత్యకు ఒకటే నిర్వచనం వారికి But ఉంది. Jesus came and gave them the definition of murder. కానీ యేసు వచ్చి వారికి హత్య అంటే నిర్వచనం ఏంటో చెప్పాడు. They know the definition of adultery. అయితే జారత్వమును గురించిన నిర్వచనం వారికి తెలియదు. He came and gave them the definition of adultery. కానీ యేసే వచ్చి ఆ వ్యభిచారం గురించిన నిర్వచనాన్ని చెప్పాడు. They knew the definition of false witness. అబద్ధపు సాక్ష్యం యొక్క నిర్వచనం వారు ఒకటి అనుకున్నారు. Jesus came and gave them the revelation of false witness. కానీ అబద్ధపు సాక్ష్యం పలకడం అనుకున్న ప్రత్యక్షత గురించి యేసే వారికి వచ్చి చెప్పాడు. Listen. వినండి. Thou shalt not murder. నువ్వు హత్య చేయకూడదు. Physical act. భౌతిక కార్యము. Physical act. భౌతిక క్రియ. Jesus tells, యేసే అంటున్నాడు, even if you get angry, నీకు కోపం వచ్చినా, no physical act here. ఇక్కడ భౌతిక క్రియ Even లేదు. if you call the person fool, నువ్వు పక్కన వ్యక్తిని మూర్ఖుడు అని పిలిచినా, no physical act. భౌతిక క్రియ జరగట్లేదు. Brain act. మెదడులో పని జరుగుతుంది. Underline. That's why I said when you read the Bible, when you read Paul, when we're reading his, I said underline conscience. అయితే పౌలు రాసినప్పుడు అక్కడ మనస్సాక్షి అనే విషయాన్ని గమనించండి He చెప్పాను. says honor the authority. ఆయన అంటున్నాడు అధికారిని గౌరవించండి. Not only out of fear, భయముతో మాత్రము కాదు, but out of conscience. కానీ మనస్సాక్షి నిమిత్తము కూడా. Clear? అర్థమైందా? Adultery. వ్యభిచారము. Physical act. భౌతిక క్రియ. Lust. శరీరము. శరీర కోరికలు. Thought. తలంపులు. Even if you look at a woman. ఒక స్త్రీని. Please listen, please understand. జాగ్రత్త వినండి, అర్థం చేసుకోండి. Thought. మీ తలంపు. Law ధర్మశాస్త్రం works at the level of act. క్రియల స్థాయిలో పనిచేస్తుంది. క్రీస్తు works at the level of thought. తలంపుల స్థాయిలో పనిచేస్తాడు. Listen carefully. జాగ్రత్తగా వినండి. Do you understand? అర్థమైందా? You can have a great act. మీరు గొప్ప క్రియ చేసి ఉండొచ్చు. But if you have a messed up thought, కానీ తికమక పడిన ఒక తలంపు మీకుంటే, you are called a hypocrite. మీరు వేషధారులు. Are you with me? నాతో ఉన్నారా? అమ్మా అర్థమవుతుందా? Are you understanding?
law works at the outward cleansing. ధర్మశాస్త్రము బాహ్యంగా నిన్ను శుద్ధీకరిస్తుంది. Please listen carefully. జాగ్రత్తగా వినండి మాటలు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Are you understanding? అర్థమవుతుందండి మీకు? You can look white outside. మీరు బయట తెల్లగా కనిపించొచ్చు. No wonder Jesus says white washed tombs. అందుకే యేసయ్య అన్నాడు సున్నం కొట్టిన సమాధులారా అని. He's telling, when I go into your thoughts, నీ తలంపుల్లోకి నేను వెళ్ళినప్పుడు, Jesus, if I would show it outside, people will run from your church. వాటిని బయట చూపిస్తే ప్రజలు ఈ సంఘం నుండి బయటకు పారిపోతారు. They will run from your home. మీ ఇండ్లలో నుండి వారు పారిపోతారు. The Bible says, బైబిల్ అంటుంది all the way in Genesis, ఆది కాండములో when God speaks to Noah, దేవుడు నోవాహుతో he మాట్లాడినప్పుడు says, అంటాడు, he does not talk about their act. వాళ్ళ క్రియల గురించి ఆయన మాట్లాడలేదు. Do you know that? మీకు తెలుసా? He said to Noah, ఆయన నోవాతో I am అన్నాడు, going to destroy all the mankind నేను మానవ జాతిని అంతటిని నాశనం చేస్తాను. because their every thought ఎందుకంటే వారి ప్రతి తలంపు is evil. దుర్మార్గమైంది. Come on now. హల్లెలూయా. అమ్మ అర్థం చేస్తారా? You understand? అందుకే క్రీస్తు ఇక్కడ నుండి పని చేస్తాడమ్మా. That's why Christ works from here. That's why God revealed the greatest secret in advance. అందుకే దేవుడు అతి పెద్ద మర్మాన్ని ముందుగానే విడుదల చేశాడు. అది కాదు మందసము. That is not the ark of God. This is the మందసము. ఇది దేవుని మందసము. This is the ark of the covenant. ఇది దేవుని నిబంధన మందసము. Please, are you understanding? అర్థమైందా? I'm giving you the entire Bible. బైబిల్ అంతటిని మీకు ఇస్తున్నాను. Now what happened here is, అది ఇక్కడ ఏం they జరిగిందంటే got offended వారు అభ్యంతరపడ్డారు. because they are Bible believing believers. ఎందుకంటే వారు బైబిల్ ని నమ్మే విశ్వాసులు. That is a good thing. అది మంచి విషయం. But Bible believer కానీ బైబిల్ ని నమ్మే విశ్వాసి should become ఎలా మారాలంటే Christ. క్రీస్తులాగా మారాలి. Yes. అవునా? If not, that will not work. లేకపోతే అది పని చేయదు. Now they got offended. అది ఇప్పుడు వాళ్ళు అభ్యంతరపడ్డారు. So you know what they do? వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? What they do? ఏం చేస్తారో తెలుసా? They will trouble Jesus. వారు యేసుని ఇబ్బంది పెడుతున్నారు. So they started asking him questions. ఆయన ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. They started asking him questions. యేసుని ప్రశ్నలు Because అడుగుతున్నారు. now they're offended. ఇప్పుడు వాళ్ళు అభ్యంతరపడ్డారు కదా. Please understand the context. ఈ సందర్భాన్ని అర్థం They are చేసుకోండి. the teachers of the law. వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు. They have PhD in the scriptures. వాక్యాలలో PhDలు ఉన్నాయి వాళ్ళకి. And Jesus is after all a carpenter's son. యేసయ్య వారు ఒక వడ్రంగి కుమారుడు. No teacher. ఏ టీచర్ లేడు. No background. ఆయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. So they came to him. అయితే వాళ్ళు ఆయన దగ్గరికి And the వచ్చి first question they ask is, మొదటి ప్రశ్న అడుగుతున్నారు. verse 15. 15వ వచనము. What did they do? వాళ్ళు ఏం చేశారు? Then the Pharisees went and plotted how they might entangle him in his talk. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవాలని ఆలోచన Can I చేయొచ్చు. tell you this another revelation? Please listen to this. ఇంకొక ప్రత్యక్షత మీకు చెప్పాలా? The law can only try to trap you in your talk. ధర్మశాస్త్రము కేవలం నీ మాటలలో మాత్రమే నిన్ను ఉచ్చులో పడేయాలని చూస్తుంది. But they can't trap you because you're not talk, you're the walk. కానీ వాళ్ళు నిన్ను చిక్కులో పడేయలేరు ఎందుకంటే నువ్వు మాట కాదు నువ్వు నడక. Enoch did not talk with God. హానోకు దేవునితో మాట్లాడలేదు. Enoch walked with God. హానోకు దేవునితో నడిచాడు. Noah walked with God. నోవహు దేవునితో నడిచాడు. Moses walked with God. మోషే దేవునితో నడిచాడు. While the law, కానీ ధర్మశాస్త్రము talk. మాటలు. Because they are the law, వారు ధర్మశాస్త్ర they ఉపదేశాలు said కాబట్టి we will trap him in the talk. ఆయనను మాటల్లో చిక్కుపరుస్తాము. Oh, Jesus said bring it on. అది యేసయ్య అన్నాడు తీసుకురండి. And they sent వాళ్ళు పంపించారు to their disciples. ఆయన శిష్యుల దగ్గరికి. What is he asking? ఏం అడుగుతున్నాడు? బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యంగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు. అబ్బా నువ్వు మంచివాడా, నువ్వు యు ఆర్ గుడ్, దైవజనులు మంచి బోధలు చేస్తారా, నీవు మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రీచర్స్ గుడ్, ఇది యేసయ్య, నీవు వాళ్ళ నడక తెలీదా, వారి తలంపులు తెలీదా? doesn't he know his motive, your motives? సో ఏం చేశారంటే what did they do? ప్లాన్ వేసుకున్నారు. they plotted a good plan. డిసైపుల్స్ ని కూడా పిలిచారు. They called the disciples. హెరోదియన్ ని కూడా పిలిచారు. They also called Herodians. హెరోదియన్స్ ని వాళ్ళని కూడా పిలిచారు. హెరోదియన్లను కూడా అంటే పిలిచారు. లీగల్ సంబంధించిన వాళ్ళు. Hallelujah. వాళ్ళని కూడా తీసుకొచ్చారు.
They even brought them. తీసుకొచ్చిన తర్వాత ఏమంటున్నారు? They brought and is saying. ఎందుకంటే ఇప్పుడు నేను ట్రాప్ చేయాలి. They have to trap Jesus now. ఇక్కడ ఎవరు ఉన్నారు? Who are there here? ఆయన శిష్యులు ఉన్నారు. His disciples. శిష్యులు కూడా చూస్తున్నారు ఏం చెప్తాడు యేసయ్య. The disciples are also saying వీళ్ళకు what will Jesus say? భయపడతాడేమో. Will he get scared of them? Why? ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు. Because media people are ఇక్కడ here. పోలీస్ వాళ్ళు ఉన్నారు. Police people are here. హేరోదు సంబంధులు అక్కడ ఉన్నారు. The people of Herod are here. ప్రశ్న ట్యాక్స్ గురించి అడిగారు. And they asked about tax. ఇప్పుడు చెప్పేసాయా మంచి బోధకుడా? Oh, good sir, teacher. నువ్వు మంచి వాడవు. You're good man. నీ జ్ఞానం మేము చూసాము. We saw your wisdom. సో ఒక ప్రశ్న. So we have a question. ఏం ప్రశ్న? What question? Should we pay tax or not? మేము పన్ను కట్టాలా వద్దా? అంతేనా? సింపుల్ క్వశ్చన్. సులభమైన ఇప్పుడు ప్రశ్న. యేసయ్య Now if Jesus, కట్టొద్దు అన్నాడు అనుకో, if he says don't pay, అక్కడికి వెళ్ళి మీడియా టీం లేస్తుంది. then the media team will arise. లీగల్ టీం లేస్తుంది. Legal team will arise. లే కట్టాలి అన్నాడు అనుకో, And if we say no, you should pay, ఇక్కడ శిష్యులు సార్ now the disciples will be like, నాకేమో sir, వేరే బోధ చేస్తేవే, you preach something else to us. భయపడినట్టున్నావు నువ్వు వీళ్ళని చూసి అంటారు. I think you got scared ఎందుకంటే మాకు నువ్వు చెప్పావు ఈ హేరోదు దొంగలు, ఈ సీజర్లు దొంగలు, వీళ్ళందరూ దొంగలు అని చెప్పినావు. because you told that this Herod is a thief, Caesar is a thief. హల్లెలూయా. Hallelujah. బట్ మై గాడ్ కన్నా దేవుడు searches the thoughts. తలంపుల్ని వెదుకుతాడు. ఒక మాట అన్నాడు. He said something. సింపుల్. సులభంగా చెప్పాడు. తెస్తే నా లెవెల్ దేవాల డౌట్లు. If you bring a doubt, you should bring it at my level. సరే నాణం పైన ఎవరు ముద్ర ఉంది అన్నాడు. So whose image is on your coin? వాళ్ళేమన్నారు? What did they say? సీజర్ అన్నారు. Kaisaru. హల్లెలూయా. Hallelujah. సో ఒక మాట దేవుడు అన్నాడు, అందరికి తెలిసింది. So Jesus said one thing, everybody knows it. వాట్ బిలాంగ్స్ టు సీజర్ గివ్ టు సీజర్. కైసర్కు చెందిందేందో కైసర్కి ఇచ్చేయండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దాంతో మనకేం అర్థమైంది? Then what did we understand about it? నీ పైన ఎవరు ముద్ర ఉంది? Whose stamp is on you? నీ పైన ఎవరు ముద్ర ఉంది? Whose stamp is on you? చెప్పండమ్మా. Tell me. We were made in the image of God. మనము దేవుని స్వరూపంలో చేయబడ్డాము. సో ఆయన ఏమన్నాడంటే, So he said, డబ్బు ఆయనకి ఇచ్చేయి, give the money to నీ Caesar. పైన నా ముద్ర ఉంది కాబట్టి నన్ను వెంబడించాను. My seal is on you, so you follow me. Hallelujah. అనుకున్నారు. అయ్యో అనుకున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అయ్యో పప్పులో కాలు పెడితేమే, జీసస్ గుడ్ జాబ్, వి విల్ క్యాచ్ యు నెక్స్ట్ టైం అని వెళ్ళిపోయారు. మళ్ళీ ఒకసారి నుంచి కిలబడేసామని వెళ్ళిపోయారు. హల్లెలూయా. Hallelujah. అక్కడికి ఆగిపోలేదు, వెళ్ళిపోలేదు. They didn't stop there. అమ్మో, తర్వాత ఏమడిగారు? What did they ask? 23వ వచనం అమ్మ తర్వాత. Verse 23. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. This is very important. చాలా ఇంపార్టెంట్. Very important. ఏమన్నారు? పునరుద్ధానము లేదని చెప్పాడు. మన దైవజనులు చెప్పారు నిన్న దీని గురించి. పునరుద్ధానము లేదని చెప్పాడు. పునరుద్ధానము లేదు అని చెప్పే వాళ్ళు సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, ఇది ఇంకో కేటగిరీ. This is another category. ఇది వేరే కేటగిరీ, ఆత్మీయ కేటగిరీ. This is a spiritual category. ఇది చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి. Very important for you to understand this. Who are these people? ఈ ప్రజలు ఎవరు? They don't believe in resurrection. వాళ్ళు పునరుద్ధానముని నమ్మరు. అంటే they don't believe in another life. ఇంకో జీవితం ఉందని వారు నమ్మరు. They don't believe in resurrection. పునరుద్ధానాన్ని వాళ్ళు నమ్మరు. So now their question is coming from that mindset. అయితే ఇప్పుడు వాళ్ళ ప్రశ్న ఆ మనస్సు నుండి వస్తుంది. It is not about women and man. పురుషుని గురించి స్త్రీ గురించి కాదది. Please be very careful. జాగ్రత్తగా ఉండండి. It is not about, they asked the question, one woman got married to one man and that man died, so his brother came and married, and then another 5 brothers got married. అయితే వాళ్ళు అడుగుతున్నారు, ఒక స్త్రీ ఒక పురుషుని పెళ్లి చేసుకుంది, ఆయన చచ్చిపోయాడు, తర్వాత సోదరులు పెళ్లి చేసుకున్నారు, అలా 5 మంది భర్తలు ఉన్నారు ఆమెకి. Hallelujah. Hallelujah. And now they're like, now చెప్పు చెక్. ఇప్పుడు అలానుకున్న చెక్ పెట్టాం, చెక్. Because if he says, ఇప్పుడు ఆయన చెప్తే, according to me, husband 1 2 3 4 5 priority 1 కదా, so she will belong to first only. అయితే 5 మంది భర్తలు ఉన్నారు, కానీ ప్రాముఖ్యత ఒక్కనికి ఇవ్వాలి కాబట్టి మొదటి భర్తకి ఆమె చెందుతుంది. ఈయనకి శిష్యులు లేస్తారు సార్. From here the disciples will arise. 5 పెళ్లిలా 5 marriages చేసుకోవచ్చు అయితే మీరు కూడా. So can we can also do. అయితే పాపం ఏం కాదు. That is not a sin. Okay. Done. They will get offended by the teaching of Jesus. యేసే బోధనలు బట్టి వారు అభ్యంతరపడతారు. They will doubt him if he is Jesus. యేసుని సందేహిస్తారు.
But on the other side, కానీ మరోవైపు if he says, ఆయన అంటే see, listen carefully. జాగ్రత్తగా వినండి. If he says to avoid the situation, ఆ పరిస్థితిని అక్కడ నుండి తీసివేయాలని ఆయన ఒకవేళ చెప్పినట్లయితే, అరే యార్, why you trap me this question, there is no resurrection, go. అరే ఎందుకు నన్ను ఈ ప్రశ్నలో ఇరుకుబెడుతున్నారు, పునరుద్ధానమే Are లేదు. you listening? Are you understanding? He అర్థం will be అవుతుందా? in a trouble there. ఆయన అక్కడ ఒక సమస్యలో పడిపోతాడు. So what does he say? అయితే ఏమంటున్నాడు? అయ్యో, అయ్యో, he will give a sixer now. ఇప్పుడు ఒక 6 కొడతాడు. He says, అంటున్నాడు, your question itself is mistake. నీ ప్రశ్ననే తప్పు, Your mind itself is mistake. నీ ఆలోచననే తప్పు. In my kingdom, నా రాజ్యంలో, in resurrection, పునరుద్ధానంలో there is no marriage. పెళ్లిళ్ళు ఉండవు. No one will give a dowry, take a dowry. కట్నం ఇవ్వరు, No కట్నం marriage, తీసుకోరు. no nothing. ఏ పెళ్లి ఉండదు, All ఏముండదు. will be like angels. అందరూ దేవదూతలాగా ఉంటారు. Oh my God, Jesus Christ, they were very upset. వాళ్ళు చాలా Very నిరాశపడ్డారు. upset. నిరాశపడ్డారు. But they were not stopped. కానీ ఇంకా ఆగలేదు. A new gang came. Are you seeing the attack on Jesus? యేసు పైన దాడులు ఎలా Gang వస్తున్నాయో after చూస్తున్నారా? gang after gang. ఒక గుంపు తర్వాత ఇంకో Pharisees గుంపు. came, పరిసయ్యులు వచ్చారు, attacked ఆ దాడి చేశారు about money, డబ్బు గురించి. because they're always on money. ఎందుకంటే ఎప్పుడు డబ్బు గురించి Pharisee ministry, ఆలోచిస్తారు. money ministry. పరిసయ్యుల పరిచర్య, డబ్బు పరిచర్య. Sadducees came. సద్దుకాయలు వచ్చారు, Oh, super self-righteous. ఓ బాగా స్వనీతి పరులు, We have lot of gnanam. మాకు బాగా జ్ఞానం Now ఉంది. scribes came. ఇప్పుడు శాస్త్రులు వచ్చారు. These are those people who have, all right. Scribes came. శాస్త్రులు వచ్చారు. They came and asked. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. All right. Jesus, amazing answer, beautiful. But let me see now. I am going to now create fear in Jesus. ఇప్పుడు యేసుల భయం పుట్టిస్తా చూడు. Fear. భయం. Because I am going to touch the law of Moses. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు ముట్టబోతున్నారు. See, we tried money aspect, okay. ఇప్పుడు డబ్బు అంత We are ఓకే. divided. We all are divided. Sir, Some believe something, some believe something. ఎవరెవరో ఏదేదో నమ్ముతారో పర్వాలేదు. Sadducees says, you know what, it's okay. No problem. Resurrection hai nahi hai, kya bolenge, kuch ki pagal karke chhod diya banda. సదుకాయలు కూడా అంటారు పునరుద్ధం ఉందో లేదో ఏం లాభం పోను. But now everybody there is united in the law. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న వారందరూ ధర్మశాస్త్రంలో ఏకమై ఉన్నారు. With that, see, you have to understand in context. మీరు ఆ సందర్భాన్ని ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. This is a heated moment right now. ఇక్కడ చాలా వేడిగా ఉంది The పరిస్థితి. scribes come, verse 34. శాస్త్రులు 34వ వచనంలో వచ్చారు. What are they telling? ఆయన సద్దుకాయల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అబ్బో, ముఖ్యమైన ఆజ్ఞ ఏందో అడిగాను. He asked him what is the ఇప్పుడు first. తప్పిపోయి ఒక్కటైనా పట్టుకున్నాడు అనుకో దేవుడు. By mistake, if God says anyone, గయా కామ్సే అయిపోయింది కదా. You call Moses, నువ్వు మోషేని, that means he has one important. మోషేకి ఒకటే ముఖ్యమా? Everything is we can do anything. అంటే మిగతా అంతా మేము ఏమైనా చేసుకోవచ్చా? Look at the trap question. చూడండి ఆ చిక్కు ప్రశ్న. అయ్యగారు one commandment. ఒక్క ఆజ్ఞ చెప్పండి. So Jesus replied. అయితే జవాబు ఇస్తున్నాడు. What does he say? అందుకైన నీ పూర్ణ హృదయముతోను you love the Lord your God, నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, with all your heart, నీ పూర్ణ హృదయంతో, with all your soul, నీ పూర్ణ ఆత్మతో, and with all your mind, నీ పూర్ణ మనస్సుతో, all your heart, నీ పూర్ణ హృదయంతో, all your soul, పూర్ణ ఆత్మతో, all your might. మరియు పూర్ణ బలముతో. Meaning, దాని అర్థం all of you. నీ సమస్తముతో. All of you. నీ సమస్తముతో. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. All right. Now I'll give you a wonderful mystery. Listen carefully, amma. అద్భుతమైన మర్మాన్ని ఇక్కడ ఇస్తాను. Understanding. అర్థం చేసుకోండి. Love the Lord your God, నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, with all your heart, నీ పూర్ణ హృదయంతో, all your soul, పూర్ణ ఆత్మతో, and all your might. నీ పూర్ణ బలముతో. That involves దాని అర్థము everything. సమస్తము దాంట్లోనే your ఉంది. emotions, నీ భావోద్వేగాలు, your thoughts, నీ తలంపులు, your possession, నీ ఆస్తులు, your wife, నీ భార్య, your children, నీ పిల్లలు, everything. సమస్తము. సమస్తము. With that you should love him. వాటన్నిటితో నువ్వు దేవుని ప్రేమించాలి. Listening? In వింటున్నారా? other words, it is called honor. మరో మాటలో దాని గౌరవం అని Listen పిలుస్తాం. carefully. జాగ్రత్తగా వినండి. Dividing 10 commandments 10 ఆజ్ఞలను విభజించడము into 2. రెండుగా విభజిస్తున్నాడు. First 5 he said like this. మొదటి 5ని ఇలా చెప్పాడు. Second 5 he said love your neighbor as yourself. రెండవ 5ని నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అని చెప్పాడు. When you
love the Lord with all your heart and all your soul and all your mind, నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుని ప్రేమించినప్పుడు that means దాని అర్థం you will love the Lord so much నువ్వు దేవుని ఎంతగా ప్రేమిస్తావంటే that it is no more you but the Lord. ఇక అది మాత్రం నువ్వు కాదు కానీ దేవుడు. అవునా కదమ్మా? Yes or no? ఇప్పుడు మీరు మొత్తం శక్తితో జ్ఞానముతో వివేచన అన్నిటితో, అమ్మా వినండి అమ్మా ప్లీజ్, అన్నిటితో ఆయనను ప్రేమిస్తే, Now if you love the Lord with all your power, might, discernment, everything, నిన్ను చూసి ప్రజలు ఏమంటారు? what will people say when they look at you? ఇప్పుడు మీ బాబు మీలాకనే నడుస్తున్నాడు ఇట్లా, Now your son is walking like this, like you only. మీలాకనే నవ్వుతున్నాడు, He's laughing like you. ఆయన చూసి ఏమంటారు? What will they say looking at him? అబ్బా ఆయన చూస్తే వాళ్ళ డాడ్ లాగా ఉన్నాడు రా అంటారు. But when we look at him, he looks like his father. మొదటి ఆజ్ఞ ఏమంటున్నాడు అంటే, The first commandment is నీవు దేవుని ఎంతగా ప్రేమించాలంటే how much you should love the Lord. ప్రజలు నిన్ను చూసి, So when you people look at you, అరే ఈయన దైవము అనాలి, they should call you, oh he's God. ఈయన క్రీస్తు అనాలి, They should say he's Christ. అంతగా నువ్వు క్రీస్తులో లీనమైపోవాలి. That much you should be lost in ఇది him. మొదటి 5 ఆజ్ఞలకు అర్థము అంటున్నాడు. He's saying this is the meaning of first 5 commandments. ఇప్పుడు వినండి, Now you listen. ఇప్పుడు Now నీవు క్రీస్తు వలె మారావు కాబట్టి, because you became like Christ, నీ వలె ఆయనను ప్రేమించు. love your neighbor as you love yourself. నీ పొరుగువాన్ని ఎలా ప్రేమించాలి? How you should love your neighbor? Cristo. అమ్మా 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 కృప చేసి దయచేసి, Kindly. నువ్వు ప్రేమించాలన్నా మొదటిగా నువ్వు క్రీస్తులాగా మారాలి. Even if you want to love, first you should become like నువ్వు Christ. క్రీస్తు లేకుండా ఏ ప్రేమ చూపించినా అమ్మా సారీ, అది దొంగ ప్రేమ. Without Christ, whatever దాంట్లో love you ఏమనుకో can show, it డబ్బాష is ఉంది, there మన is పరిసెళ్ళక డబ్బాష ఉంది, like the Pharisees, there is love of money, లేకపోతే దేవుని జ్ఞానం ఆశ ఉంది, or the love for the wisdom of God, లేకపోతే ఆ పిచ్చి ఏదో ఆశ ఉంది, or some other desire. అయితే యేసయ్య ఆయన ప్రశ్న అడిగినప్పుడు ఏమంటున్నాడు? When they asked the question, ఆజ్ఞలు అంటే ఇది, these are the commandments. అక్కడ ఏమున్నాయి? మొదటి 5 ఆజ్ఞలు. What are the first 5 Thou commandments? shall not have a graven image before me. నీ చేతులతో చెక్కబడిన ఫస్ట్ లా, thou shall not have a graven image before me. నాకు ముందుగా ఒక చెక్కబడిన విగ్రహం ఉండకూడదు. That is the first law. అది మొదటి ఆజ్ఞ. What is the first law? మొదటి ఆజ్ఞ ఏంటి? It has nothing to do with your act. నీ క్రియలతో ఏ సంబంధం లేదు. It has everything to do with your mind. నీ మనస్సుతో. ఏందమ్మా మొదటి ఆజ్ఞ? What is the first commandment? Don't have any other god before me. నా ముందు ఏ దేవుడు నీకు ఉండకూడదు. That god can be your husband. ఆ దేవుడు నీ భర్త అయి That ఉండొచ్చు. god be your wife. ఆ భర్త నీ ఆ విగ్రహం నీ భార్య That ఉండొచ్చు. god can be your job. ఆ విగ్రహము ఆ దేవుడు నీ ఉద్యోగం అయి ఉండొచ్చు. That god can also be your leather bible. ఆ దేవుడు నీ లెదర్ బైబిల్ అయినా అయి ఉండొచ్చు. I'm telling you. నేను It చెప్తున్నాను. could be religion. అది మతమైన అయి ఉండొచ్చు. మొదటి ఆజ్ఞ, The first one, do not have any other god before me. నా ముందు నీకు ఏ దేవుడు ఉండకూడదు. Second, రెండోది, don't make any idols. ఏ విగ్రహాన్ని మీరు చెక్కుకోకూడదు. వినండి. Don't make any other idol. ఏ విగ్రహాన్ని మీరు చేసుకోవద్దు. What that means మాలుమే? దాని అర్థం ఏంటో తెలుసా? Making idol. విగ్రహాన్ని చేసుకోవడము Hand. చేయితోని. But you know how you make an idol? కానీ ఈ విగ్రహాన్ని ఎలా చేస్తావు? When you first have an idol in your mind. నీ మనసులో ముందుగా విగ్రహం ఉన్నప్పుడు. Do you understand? అర్థమైందా? Now brain, first ఆజ్ఞ brain. మొదటి ఆజ్ఞ మెదడు. Second ఆజ్ఞ, రెండో ఆజ్ఞ, your hand also got sold to the brain. నీ చెయ్యి కూడా మెదడుకి This అమ్ముడుపోయింది. is called hand plus brain. ఇప్పుడు చెయ్యి మరియు మెదడు. Hello. హల్లెలూయా. Come on now, are you with me? హల్లెలూయా. Are you with me what I'm trying to say? నాతో ఉన్నారా మీరు? Hallelujah. హల్లెలూయా. Then what is the third commandment? మూడో ఆజ్ఞ ఏంటి? What is the third commandment? మూడో ఆజ్ఞ ఏంటి? Come on, you should know by now. Do not take the name of your Lord in vain. నీ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. Now hand, mouth and brain. ఇప్పుడు చెయ్యి, నోరు, మెదడు. చూసిరా దేవుని సంఘము, దేవుని బలిపీఠము, దేవుని మందసం ఎట్లా అమ్ముడుపోతుందో. Did you see how the church of God, how the altar of God, how the ark of covenant of God ఇక్కడ is being మొదలైంది. sold? It started here. ఇక్కడ మొదలైంది. It started here. దానికి చెయ్యి వెళ్ళింది. And to that the hand went దాని along with తర్వాత it. నోరు. And the mouth went along with it. అమ్మా ఇవన్నీ ఏం నేను చదవలేదమ్మా.
I didn't read all of these things. I'm telling you, ఏం చదవలే, నాకు అంత జ్ఞానం లేదు. I don't have that much wisdom. శరీరం అంతా నొప్పులు పెట్టుకొని చెప్తున్నా, ఎందుకంటే ఆడికెళ్ళి వస్తుంది వాక్యం. With a body full of pains, I'm telling you, from there the word is coming. ఏ మనిషికి అమ్మా ఇంత జ్ఞానం, అంత సీన్ ఉందా మనుషులకు? Can a man have this wisdom? Hallelujah. 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 Then what is the next commandment? తర్వాత ఆజ్ఞ ఏంటి? Thou shalt keep the Sabbath. నువ్వు సబ్బాతు దినమును ఆచరించాలి. To keep it holy. దాని పరిశుద్ధముగా ఉంచుటకు. Keep it holy. పరిశుద్ధముగా. To keep it holy. దాని పరిశుద్ధంగా ఉంచాలి. Oh, the religion caught and did so much. మతం దాన్ని పట్టుకొని ఎంత ఏడేదో చేసింది. Hallelujah. Church, are you with me? సంగమనతో ఉన్నారా? I'll give you the revelation of Sabbath very soon. సబ్బాత్ యొక్క ప్రత్యక్షతను అతి త్వరలో మీకు ఇవ్వబోతున్నాను. Hallelujah. Hallelujah. Church, are you with me? What I'm trying to say? సంగమన చెప్పేదాంట్లో మీరు నాతో ఉన్నారా? Hallelujah. Hallelujah. The meaning of Sabbath. సబ్బాతు అర్థము. Sab eve tav is the way it is divided, that word. ఆ మాట మూడు సబ్ ఈవ్ తావ్ అన్న విధంగా You know what విభజించబడింది. is the deep meaning of keep the Sabbath? సబ్బాతును ఆచరించడం అనే విషయం వెనుక To keep it లోతైన మర్మం. holy. దాన్ని పరిశుద్ధంగా ఉంచుటకు. What that means, you know? దాని అర్థం ఏంటో తెలుసా? In other words, they call it rest. మరో మాటలో విశ్రాంతి అని They దాన్ని call it పిలుస్తారు. rest. విశ్రాంతి. But that is not what it is. కానీ అది కాదు. Atlanta, we all are anyways. We are keeping Sabbath, are we holy? మనం కూడా సబ్బాతును ఆచరిస్తున్నాం, మన పరిశుద్ధులమా? What he's saying in that context, ఆ సందర్భంలో ఏం చెప్తున్నాడు? keep the Sabbath holy. సబ్బాతును పరిశుద్ధంగా ఉంచండి. Keep the Sabbath సబ్బాతును to keep it holy. Can you read it? What does he say? ఏమంటున్నాడు? Remember the Sabbath to keep it holy. That's the key word. Remember the Sabbath to keep it holy. సబ్బాతును Remember the Sabbath to keep it holy. సబ్బాతును Hallelujah. పరిశుద్ధంగా ఉంచుటకు దాన్ని The జ్ఞాపకం deeper meaning చేసుకోండి. of that is, దాని లోతైన అర్థము hallelujah. The deeper meaning, what he meant was, దాని లోతైన అర్థం in one place he's telling, ఒక do స్థలంలో not create an image before me. ఆయన ఒక స్థలంలో అంటున్నాడు, నా ఎదుట Do ఏదైనా not make విగ్రహాన్ని idols. చేసుకోవద్దు. Don't let your hands work. మీ చేతులు పని చేయనివ్వద్దు. Don't take the name of the Lord in vain. Don't let the mouth work. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, And నోటిని then పని it comes చేయనివ్వకూడదు. and remember the Sabbath. తర్వాత సబ్బాతును గుర్తు చేసుకోండి Remember అని the చెప్తున్నాడు. Sabbath to keep it holy. సబ్బాతుని పరిశుద్ధంగా ఉంచుటకు He దాన్ని గుర్తు says that చేసుకోండి. is the day of the rest between you and me. అది నీకు నాకు మధ్యలో విశ్రాంతి దినము. Where you are lost in me. నువ్వు నాలో లీనమైపోయే రోజు. That is the secret of holiness. అది పరిశుద్ధతకు ఒక రహస్యము. Are you with me? నాతో It ఉన్నారా? has nothing to do with religion. అది మతంతో ఏ సంబంధం లేదు. He's telling, including your mind, నీ మనసు కూడా nothing should work. ఏది పని చేయదు. You are lost in me. నువ్వు నాలో లీనమైపోయావు. Like I rested. ఎలా అంటే ఆయనలో Before విశ్రాంతి the పొందినట్టు. seventh day, 7వ రోజు ముందు I told you what I did. నేను ఏం చేస్తాను మీకు What my చెప్పాను. hands did. నా చేతులు ఏం What చేశాయి, my legs did. కాళ్ళు ఏం What చేశాయి, my breath did. నా ఊపిరి ఏం చేసింది, Everything. సమస్తము. But on the seventh day, కానీ 7వ రోజు I will not tell you what I did. అదేం చేశాను నేను చెప్పను, I will just tell you rest. కానీ విశ్రాంతి తీసుకొని చెప్తాను. That level of surrenderance. అంతగా That సమర్పించాలి, level of submission. అంతగా లోబడాలి. That will keep it holy. అది దాన్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. Just imagine how we come to church. ఒక్కసారి ఊహించుకోండి, ఎలా వస్తున్నాం How సంఘానికి, we come to his presence. ఆయన సన్నిధికి ఎలా వస్తున్నాం. When you practice to such a level, ఆ స్థాయి వరకు సాధకం చేసినప్పుడు, when even your mind does not intervene your intimacy with God. నీ దేవునితో ఉన్న సన్నిహిత సంబంధంలో నీ మెదడు కూడా ప్రవేశించినంత That లోతుగా. was Hannah. అదే హన్నా, That was David. అదే దావీదు. వాళ్ళు ఏ లెవెల్ కి ఆరాధించారంటే, The level to which the worship, మెదడు కూడా పని చేయలేదు. the brain didn't work, మెదడు కూడా పని చేయలేదు. the brain didn't work, మెదడు కూడా పని చేయలేదు. the brain didn't work, మెదడు కూడా పని చేయలేదు. the brain didn't work. అంతగా వాళ్ళు విశ్రాంతి పొందుకున్నారు. That much they were rested in అంతగా the God. ప్రేమలో పడ్డారు. That much they fell in love with God. అంతగా. That much. అబ్బా, హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You know, I love it when David says to Micah, దావీదు మీకాతో అన్నప్పుడు, మీకాతో అన్నప్పుడు, Michal or Micah, మీకాల్తో అన్నప్పుడు, his wife, ఆయన భార్యతో, she says, సిగ్గులేదు. you don't have shame. Chi, today I saw the prince, the ఈరోజు king. రాజును, The way you were, the Bible says that he was dancing so much that his clothes were going everywhere. బైబిల్ ఏమంటుందంటే ఆయన ఎంతగా నాట్యం ఆడాడంటే తన బట్టలు కూడా ఊడిపోతున్నాయి, తనకి తెలియట్లేదు. But Michal, కానీ మీకాలు not seeing her husband, తన భర్తను చూడట్లేదు, she's seeing at every other girls. మిగతా ఆడవాళ్ళందరినీ చూస్తుంది. Hallelujah. హల్లెలూయా.
And when he comes, he says, Raja, bah, వచ్చినప్పుడు రాజ్ కింగ్, ఏమన్నా చేసినావా షో ఈరోజు? ఓ నైస్ షో యు పుట్ టుడే, మంచిగా చేసినావు. యు డిడ్ వెల్. David is also like Jesus. దావీదు కూడా యేసే లాగానే. David told her, దావీదు అన్నాడు, you have a problem here. ఇక్కడ నీకు సమస్య ఉంది. You have a problem here. ఇక్కడ నీకు He సమస్య. says, ఆయన అంటున్నాడు, he's a brutal man. ఆయన చాలా He says, కఠినుడు. Akka, listen. అక్క విను, If you forgot, నువ్వు మర్చిపోతే my God took away the honor from your father and gave me. నా దేవుడు నీ తండ్రి నుండి గౌరవాన్ని తీసి నాకు ఇచ్చాడు. Because of this mind only. ఈ మనసు ఉన్నందుకే. But I will get even more undignified than this. కానీ దీనికంటే కూడా ఇంకా అగౌరవంగా మారుతాను నేను. This is just the first dance. ఇది ఒక మొదటి నాట్యం మాత్రమే. I will get even more undignified than this. ఇంతకంటే ఇంకా అవమానకరంగా అగౌరవంగా మారుతాను. But these daughters you talked about, కానీ ఈ కుమార్తెలు ఎవరి గురించి నువ్వు మాట్లాడవు? they will lift me up in glory. వాళ్ళు నన్ను మహిమలో హెచ్చిస్తారు. They will lift me up in honor. గౌరవంలో హెచ్చిస్తారు. That's amazing. అది అద్భుతము. I don't know why I said it. ఎందుకు చెప్పానో నాకు తెలీదు. Hallelujah. Hallelujah. Church, are you with me? నాతో ఉన్నారా? Are you with me? నాతో ఉన్నారా? So when you love మీరు the ప్రేమించినప్పుడు Lord your God నీ దేవుడైన యెహోవాను to such an extent ఏ స్థాయిలో కంటే that now it is no more you but Christ, ఇప్పుడు ఇక ఇది ఏమాత్రం నీవు కాదు కానీ క్రీస్తు, then అప్పుడు you will love your neighbor నీవు నీ పొరుగువాన్ని as yourself. నిన్ను వాళ్ళే ప్రేమిస్తావు. Come on now. Hallelujah. You will love your neighbor like Christ. క్రీస్తు వల్లే నీ పొరుగువాన్ని అమ్మ, ప్రేమిస్తావు. దయచేసి అడుగుతున్నా, ఈ pleading సంఘంకు you. అలాంటి ప్రేమ అవసరం. A church need that kind of love. దయచేసి I request you, పక్క వారిని క్రీస్తు వలె చూడడం నేర్చుకోండి. learn to look at your neighbor as Christ. ప్లీజ్. వాళ్ళు ధనవంతులైనా, though they వాళ్ళు be rich పేదరికంలో ఉన్నా, or be poor వాళ్ళు people, తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా, even if they వాళ్ళు are fair or పొట్టిగా ఉన్నా dark, పొడుగున్నా, even if they are short or tall, ఎప్పుడైతే నీవు క్రీస్తుగా మారుతావో నీకు క్రీస్తే కనబడతాడు. when you become Christ you can see only Christ. Church, are you with me? సంగమనతో ఉన్నారా? You know then what he does? అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? This time ఈసారి he will ask a question. ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. 4 questions to him. 4 ప్రశ్నలు ఆయన 3 అడిగారు. questions to him. 3 ప్రశ్నలు ఆయన అడిగారు. Now he says in verse 41, ఇప్పుడు 41వ వచనంలో ఆయన అంటున్నాడు, while the Pharisees were gathered together, పరిసయ్యులు అందరూ కలిసినప్పుడు Jesus asked them. యేసువని అడిగారు. అబ్బా మజా 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 మజా. ఇప్పుడు దాకా ఫరిసేయులు, సదుకేయులు, స్క్రైబ్స్ and everyone asking question. Till now Pharisees, Financial Sadducees, matter, scribes, resurrection matter, commandment, holiness matter. ఆర్థిక విషయాలు, వివాహ విషయాలు, పునరుద్ధరణ విషయాలు అన్ని అడిగారు. Jesus said, I also want to join the fun. అయితే యేసు అంటున్నాడు, నేను కూడా దీంట్లో కలుస్తాను. I also want to join the fun. నేను కూడా దీంట్లో కలుస్తాను He said, అంటున్నాడు. what do you think about the Christ? క్రీస్తు గురించి మీరేమనుకుంటున్నారు? Whose son he is? ఆయన ఎవరి కుమారుడు? డైరెక్ట్ మెస్సయానే పట్టుకున్నాడు. Oh, he is directly. మీరంతా ఇంత చదువుకున్నారు కదా, you all studied so much, మీకు ఇంత వాక్య జ్ఞానం కదా, you have so much of knowledge of the మీకు word, ఇంత పొలిటికల్ జ్ఞానం కదా, you have so much of political knowledge, మీకు ఇంత మోషే జ్ఞానం కదా, ధర్మశాస్త్రము, you have the knowledge of the law of Moses. So who is Jesus? Who is Christ? అయితే యేసు క్రీస్తు ఎవరు? Whose son he is? ఎవరి కుమారుడు ఆయన? They said to him, ఆయన వాళ్ళతో అన్నాడు, simple, వాళ్ళు అన్నారు సులభము, son of David, దావీదు కుమారుడు, son of David. దావీదు కుమారుడు. Then he said to them, అప్పుడు ఆయన వాళ్ళతో అన్నాడు, how then అయితే మరి ఏ విధంగా does David దావీదు in the spirit ఆత్మలో call him Lord, ఆయనను ప్రభువా అని పిలిచాడు, saying, చెప్తూ, the Lord said to my Lord, నా ప్రభు నా ప్రభుతో sit at అన్నాడు, my right hand నా కుడి పార్శ్వమున till I కూర్చో, make your enemies your footstool. నీ శత్రువుల్ని పాదపీఠంగా చేసేంత వరకు. If you see in the spirit, నువ్వు ఆత్మలో చూస్తే ఇట్లా 10 చేతులు వేసే దగ్గరికి వెళ్ళి 10 పచ 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 కొట్టుకుంటూ వచ్చేసినాయి. the 10 hands went from Jesus and slapped the అందరికి people. తికమక లేపిన క్వశ్చన్ అది. That is a question that confused everyone. Hallelujah. Hallelujah. If Christ is the son of David, క్రీస్తు దేవుని కుమారుడు, దావీదు కుమారుడైతే, why is David calling his son as Lord? ఎందుకు దావీదు తన కుమారుని ప్రభువా అని పిలుస్తున్నాడు? Why? ఎందుకు? Why? ఎందుకు? But it does not stop there. కానీ అక్కడ ఆగలేదు. He quotes that message. ఆయన దాన్ని ఆ వాక్యాన్ని He says, sit at my right hand నా కుడి పార్శ్వన కూర్చో, till I will make all these guys your footstool. వీళ్ళందరినీ పాదపీఠంగా చేసేంత వరకు. హల్లెలూయా. If David then calls him Lord, దావీదు ఆయనని ప్రభువా అని పిలిచినప్పుడు, how is he his son? ఆయన ఎలా కుమారుడు? I love 46. 46. No one was able to answer him ఎవరు కూడా ఆయనకు సమాధానం ఇవ్వలేకపోయారు, a word, ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు. nor from that day ఆ దినము నుండి did anyone dare question him anymore. ఇంకా ఆయనని ఎవరు కూడా ప్రశ్న అడిగే ధైర్యం చేయలేదు.
I know a lot of time is going, but this is what God is revealing to the church. దేవుడు ఇది సంఘానికి విడుదల చేస్తున్నాడు. Can I tell you this? నేను ఈ మాట చెప్పిన మీకు How many questions? ఎన్ని ప్రశ్నలు? The first question was మొదటి ప్రశ్న tax. పన్ను గురించి. Second question రెండవ ప్రశ్న was about customs. వారి యొక్క పద్ధతుల గురించి. If she marries someone. ఈమె ఆయనని వీళ్ళని పెళ్లి చేసుకుంటే Third question was about the commandment, fear. మూడవ ప్రశ్న ఆజ్ఞ గురించి, భయము. Fourth, God is talking about honor. నాలుగోది దేవుడు గౌరవం గురించి మాట్లాడుతున్నాడు. Romans chapter 13. రోమ 13వ అధ్యాయము. Paul says, పౌలు అంటున్నాడు, give tax to whom tax. పన్ను ఎవరికి ఇవ్వాలో వానికి ఇవ్వండి. Custom to custom. సుంకం ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వండి. Fear to fear. భయం ఎవరికో వారికి భయాన్ని ఇవ్వండి. Honor to honor. గౌరవం ఎవరికి ఇవ్వాలో గౌరవానికి ఇవ్వండి. What does he mean is, దాని అర్థం ఏంటంటే all the answer is Christ. అక్కడ జవాబు అంతా కూడా క్రీస్తే. All the answer is Christ. ఆ జవాబు అంతా క్రీస్తే. That has nothing to do with tax and customs and law and all. పన్నుతో సుంకంతో ధర్మశాస్త్రం He said, my image is on you. ఆయన అంటున్నాడు, నా ముద్ర నీపై ఉంది. Pay the tax to me. పన్ను నాకు కట్టు. There are no customs in heaven. పరలోకంలో ఆచారాలు లేవు. Hallelujah. Hallelujah. It's only you and me. నువ్వు నేను మాత్రమే. There is no fear ఏ భయం of లేదు. the law. ధర్మశాస్త్ర భయం It is లేదు. the grace of the Son of God. ఇది దేవుని కుమారుని యొక్క కృప. Come on, church, are you with me? సౌనతో ఉన్నారా? Every answer is giving here. ప్రతి జవాబు It's about ఇస్తున్నాడు. Christ. అది క్రీస్తు. And at the end he says, ఆఖరిగా అంటున్నాడు, at the end he talks about David. ఆఖరిగా దావీదు గురించి He మాట్లాడు. says about honor. గౌరవం గురించి మాట్లాడుతున్నాడు. He's telling, give to whom it is due. ఎవరికైతే గౌరవం చెందాలో వారికి ఇవ్వండి. అమ్మ అర్థమవుతుందా? This is the meaning of the law. ఇది ధర్మశాస్త్రం యొక్క అర్థము. See, when we read Matthew 5, చూడండి మత్తయి 5 మనం చదివినప్పుడు he gave you the explanation of the second 5 laws. తర్వాత రెండో భాగంలో ఉన్న 5 ఆజ్ఞలకు అర్థాలు ఇచ్చాడు. Thou shalt not murder. నువ్వు హత్య చేయకూడదు. Thou shalt not commit adultery. నువ్వు వ్యభిచారం చేయకూడదు. Thou shalt not do this, do that, do this. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. But in the front, కానీ ముందుగా he spoke about honor. ఆయన గౌరవం గురించి The first మాట్లాడాడు. 5 is honor. మొదటి 5 That గౌరవము. gives birth to love. అది ప్రేమకు It జన్మనిస్తుంది. gives birth to love. ప్రేమకు Church, జన్మనిస్తుంది. are you with? I hope I'm making any sense here. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను All అనుకుంటున్నాను. I'm telling is, నేను చెప్తున్నానండి, law has nothing to do with your act. ధర్మశాస్త్రము మీ క్రియలతో సంబంధం లేదు. It has to do with your mind, అది నీ మనస్సుతో సంబంధమైంది. conscience. నీ మనస్సాక్షితో. If you have Christ, నీకు క్రీస్తు ఉంటే you will love like Christ. నువ్వు క్రీస్తులాగా If you ప్రేమిస్తావు. have Christ, నీలో క్రీస్తు ఉంటే you will walk by faith like Christ. క్రీస్తులాగా విశ్వాసంతో Church, are you నడుస్తావు. with me? సంగమనతో If ఉన్నారా? you have Christ, నీలో క్రీస్తు ఉంటే you have already fulfilled the law. నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడవు. అమ్మమ్మ అర్థమవుతుందా? You understand? If you have fulfilled the law, నువ్వు ధర్మశాస్త్రం that నెరవేరిస్తే means what? దాని అర్థం ఏంటి? That means what? అర్థం ఏంటి? You have righteousness, నీకు నీతి ఉంది, peace, సమాధానం ఉంది, and the joy in the Holy Ghost. పరిశుద్ధాత్మల ఆనందం The ఉంది. secret here, what Jesus says is, యేసే చెప్పే రహస్యం ఏంటంటే, then Jesus asked them a question అప్పుడు యేసే వాళ్ళని ప్రశ్న అడిగాడు, led by the Spirit. ఆత్మ చేత When a నడిపించబడి. question comes from the Spirit, ఆత్మ నుండి ప్రశ్న వచ్చినప్పుడు man's question will stop there. మనుషుల ప్రశ్నలు అక్కడ ఆగిపోతాయి. Hallelujah. హల్లెలూయా. I don't know if I made sense to anybody today. ఈ రోజు అర్థమైందో లేదో నాకు I తెలియదు. gave you the explanation of the 10 commandments. 10 ఆజ్ఞల వివరణ మీకు ఇచ్చాను. Hallelujah. 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 The commandment and the law is fulfilled in Christ Jesus. యేసుక్రీస్తులో ధర్మశాస్త్రం ఆజ్ఞలు నెరవేరాయి. Love the Lord with all your heart and mind and soul. నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ That ఆత్మతో means ప్రేమించాలి. become like Christ. దాని అర్థం క్రీస్తులాగా మారాలి. My thoughts should be full of Christ. నా తలపులని క్రీస్తుని My heart నిండాలి. should be full of Christ. నా హృదయం అంతా క్రీస్తుని My నిండాలి. emotions should be full of Christ. నా భావోద్వేగాలు క్రీస్తుని Come on, నిండాలి. can we get on our knees? అందరూ మొక్కలపైకి రండి. When I am possessed by Christ, అప్పుడు నేను క్రీస్తు ఆవరించబడిన that వాడు. will be the first day I will love my neighbor. అదే మొదటి దినము నా పొరుగువాడిని Who's your ప్రేమిస్తాను. neighbor? నీ పొరుగువాడు ఎవడు? Your mommy, నీ తల్లి, your daddy, తండ్రి, your children, పిల్లలు, your brothers, నీ సోదరులు, your neighbors, పొరుగువారు, pastors, పాస్టర్లు, church members, సంఘస్థులు, everyone ప్రతి ఒక్కరు becomes your neighbor. నీ పొరుగువారిగా Because in మారతారు. heaven, ఎందుకంటే పరలోకంలో there is no husband, wife, భార్య భర్త లేరు, there is no mommy, daddy, తల్లిదండ్రులు లేరు, there is no brothers, sisters, సోదరుడు సోదరులు there లేరు, is no custom. ఆచారాలు లేవు. Hallelujah. హల్లెలూయా. It is only Christ. క్రీస్తు మాత్రమే. It is only Christ. క్రీస్తు మాత్రమే. I preached this morning, church, ఉదయకాలం నేను with బోధించాను labor pains, ప్రసవ వేదనతో, with labor pains, ప్రసవ వేదనతో, a pain that I've never felt before, ఎన్నడూ అనుభవించని a బాధతో, pain to even breathe, ఊపిరి కూడా తీసుకోలేనంత వేదన, a pain ఆ నొప్పి that is telling you, నీకు చెప్తుంది become like me. నాలాగా మారు.
Become like Christ. క్రీస్తులాగా మారు. Enough of your theologies. ఇక నీ సిద్ధాంతాలు చాలు. Enough of your questions. ఇక నీ ప్రశ్నలు చాలు. All I'm saying is, ఏం చెప్తున్నానంటే, నీ దేవుడు నీతో ఏమంటున్నాడమ్మా? what God is speaking to you. అమ్మా నీ పక్కకు పెట్టవా? Keep everything aside. కుమారుడా, Son, కుమార్తె, daughter, నా వలె మారరాదు. become like me. నా వలె మారు. Become like me. అప్పుడే Only then నువ్వు పొరుగువాన్ని నువ్వు ప్రేమించగలుగుతావు. you will love your neighbor. లేదా If not, you are a murderer. నువ్వు హంతకుడవు. You are a rapist. నువ్వు వ్యభిచారివి. A child of the devil. నువ్వు సైతాను బిడ్డవు. Because you looked at the law. ఎందుకంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని You చూసి looked at your act. నీ క్రియను చూసావు. Rabaraba shikata rabaza rima sokotorika. Do not dishonor the presence of God. దేవుని సన్నిధిని అగౌరవపరచొద్దు. Do not dishonor the presence of God. దేవుని సన్నిధిని అమర్యాద Do చేయొద్దు. not dishonor the presence of God. దేవుని సన్నిధిని Do అగౌరవపరచొద్దు. not dishonor the presence of God. దేవుని సన్నిధిని అగౌరవపరచొద్దు. I beg you. నేను అడుగుతున్నాను. Do not dishonor the presence of God. దేవుని సన్నిధిని అగౌరవపరచొద్దు. I feel His pain this morning. ఉదయకాలం ఆయన నొప్పిని I know అనుభవిస్తున్నాను His నేను. pain this morning. ఆయన నొప్పేంటో నాకు తెలిసి రోజు He's breathing to speak to you. ఆయన నీతో మాట్లాడడానికి He's ఊపిరి breathing to తీసుకుంటున్నాడు. speak to you. నీతో మాట్లాడడానికి ఊపిరి This తీసుకుంటున్నాడు. is not to show someone's knowledge. ఇది ఎవరి జ్ఞానం చూపించడానికి కాదు. This is not for praise of a man. మనుషుల మెప్పు కోసము కాదు. This is the pain of the Father. ఇది తండ్రి యొక్క నొప్పి. It's the pain of the Father. తండ్రి యొక్క బాధ. He knows what kind of days are coming. ఎటువంటి రోజులు రాబోతున్నాయి ఆయనకు He తెలుసు. knows death is coming. మరణం రాబోతుంది ఆయనకు తెలుసు. Murder is coming. హత్యలు Rapes రాబోతున్నాయి. are coming. అత్యాచారాలు రాబోతున్నాయి. Men shall hate each other. మనుషులు ఒకరినొకరు They ద్వేషిస్తారు. will betray each other. ఒకరినొకరు మోసం చేస్తారు. Oh, ribala rama raba raba. Those who have this pain, I want you to pray. ఈ నొప్పి కలిగిన వారు ప్రార్థించు. Don't look at the time and pray. సమయాన్ని చూసి ప్రార్థించకండి. Oh, riba shaya rabada. Esaya. జీసస్. Yahweh. యావే. Shikaya raba. Oh, ribaza. Ziyalada rababa. ఉల్లా హమారే గాజా. This is what happens when he talks about love. ఆయన ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ఇదే జరుగుతుంది. Everyone loves fire. ప్రతి ఒక్కరు అగ్నిని ప్రేమిస్తారు. Everyone likes revelation. ప్రతి ఒక్కరికి ప్రత్యక్షత అంటే ఇష్టము. But when it comes to love, కానీ ప్రేమ గురించి many fail. ఎంతో మంది ఓడిపోయారు. My Jesus on the cross, శిలువ పైన నా యేసయ్య his lungs could not breathe, ఆయన ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. but he is showing love. కానీ ప్రేమ చూపిస్తున్నాడు. He's showing love, ప్రేమ చూపిస్తున్నాడు. but not just any love, ఏదో ఏ ప్రేమ not పడతానికి an కాదు. emotional love, భావోద్వేగాల ప్రేమ కాదు. a love that comes only through Christ, క్రీస్తు ద్వారా వచ్చే ప్రేమ మాత్రమే. an emotionless love, భావోద్వేగాలు లేని ప్రేమ. a covenant love, నిబంధన కలిగిన ప్రేమ. a covenant love, నిబంధన కలిగిన ప్రేమ. a love, ప్రేమ. oh, that covers multitude of sins, అనేకమైన పాపములు కప్పే a ప్రేమ. love that covers multitude of sins. అనేకమైన పాపాలను కప్పే ప్రేమ. Today it's not about pastors. ఈ రోజు ఇది కాపర్ల గురించి కాదు. This is not about vision. ఇది దర్శనం This గురించి is కాదు. not even about a church. సంఘం గురించి కూడా కాదు. This is about you and Christ. ఇది నీకు క్రీస్తు గురించి. It is about you and Christ. ఇది నీకు మరియు క్రీస్తు మధ్యలో. It's about you and Christ. ఇది నీ క్రీస్తుకు నీకు It's about you గురించి. and Christ. ఇది నీకు క్రీస్తుకు సంబంధించి. My India needs to see the love of నా Christ. భారతదేశం క్రీస్తు ప్రేమ చూడాలి. Young people, యవనస్తులారా, be Christ possessed. క్రీస్తుతో పట్టబడండి. Don't love others on basis of emotion. ఓ భావోద్వేగాలను బట్టి ఇతరులను ప్రేమించొద్దు. Don't love your neighbor based on emotion. భావోద్వేగాలను బట్టి పొరుగువారిని ప్రేమించకు. Don't even love them based on a scripture. వాక్యముని బట్టి కూడా వారిని ప్రేమించకు. Love them వారిని ప్రేమించు. because you are Christ. ఎందుకంటే నువ్వు క్రీస్తు కాబట్టి. They might have despitefully used you. వాళ్ళు నిన్ను వాడుకున్నారేమో. They might have hurted you. నిన్ను బాధపరిచారేమో. Love them like Christ. క్రీస్తులాగా వారిని ప్రేమించు. Love them like Christ. క్రీస్తులాగా వారిని ప్రేమించు. Only possible అది అప్పుడే when సాధ్యమవుతుంది. you become possessed by Christ. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుతో When you పట్టబడతావో. will love the Lord with all your heart, నీ దేవుని పూర్ణ హృదయంతో all your ప్రేమించు. mind, పూర్ణ మనసుతో. all your soul, నీ పూర్ణాత్మతో. everything you have. నీకు నా సమస్తముతో. There is a call to the church this morning. సంఘముకు నా అధికారం ఇది. There is a call to the church this ఈ morning. రోజు సంఘానికి ఒక పిలుపు ఉంది. Will you love me with all of yourself నీ సమస్తంతో నన్ను ప్రేమిస్తావా? till you lose yourself? నిన్ను నువ్వు కోల్పోయేంత వరకు. Will you not have any image before your mind? నీ మనసు ముందు ఏ స్వరూపం నువ్వు పెట్టుకోకు. No image before your mind. ఏ స్వరూపాన్ని పెట్టుకోకు. No man before your mind. ఏ మనుష్యుని మనసు ముందు No ఉండకూడదు. money before your mind. ఏ డబ్బు ఉండకూడదు. Can you love me like that? నన్ను అలా ప్రేమించగలవా? Then you have fulfilled the first commandment. మొదటి ఆజ్ఞ.
then you have fulfilled the first commandment. అప్పుడు నువ్వు మొదటి ఆజ్ఞ నెరవేర్చావు. Oh Rabba Seke Retosa. Oh Ribala Rabba Baba. Oh Masoko Rabata. Come on, this is a call for love. ఇది ప్రేమ కొరకైన This is పిలుపు. a call for love. ఇది ప్రేమ కొరకైన పిలుపు. This is a call for love. ఇది ప్రేమ కొరకైన పిలుపు. This is the call for love. ఇది ప్రేమ కొరకైన This పిలుపు. is the call for love. ఇది ప్రేమ కొరకైన పిలుపు. When that is fixed, అది సరి చేసినప్పుడు your tax belongs to him. నీ పన్ను ఆయనకే చెల్లుతుంది. Your custom belongs to him. నీ సుఖం ఆయనకే చెల్లుతుంది. Your fear belongs to him. నీ భయం ఆయనకే చెల్లుతుంది. Your honor belongs to him. నీ గౌరవం ఆయనకే చెల్లుతుంది. Everything about you belongs to him. నీకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఆయనకే Then చెల్లుతుంది. you will be able to do that. అప్పుడే నువ్వు అది చేయగలవు. The India will see the love of Christ. భారతదేశం క్రీస్తు ప్రేమను It చూస్తుంది. will start from this church. అది ఈ సంఘం నుండి మొదలవుతుంది. It will start from this church. ఈ సంఘం నుండి మొదలవుతుంది. It will start from West Venkatapuram. వెస్ట్ వెంకటపురం నుండి మొదలవుతుంది. Love your neighbor. నీ పొరుగుని ప్రేమించు. Love your neighbor. పొరుగుని ప్రేమించు. But కానీ love the Lord. దేవుని ప్రేమించు. Be lost in His love. ఆయన ప్రేమలో Be లీనమైపో. lost in His ఆయన love. ప్రేమలో లీనమైపో. Lost in His love. ప్రేమలో లీనమైపో. May the Father release the Spirit over you. తండ్రి తన ఆత్మని పని విడుదల Only the చేయగాక. Father can release the Spirit of love. తండ్రి మాత్రమే ప్రేమని ఆత్మని విడుదల May the చేయగలడు. Father release upon you. తండ్రి విడుదల Continue చేసినప్పుడు to pray. ప్రార్థించండి.